భక్తులందరికీ ప్రణామాలు. ఈరోజు ఉదయం మన హలో. హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ స్వయంభూ శ్రీ హరే లక్ష్మీ కృష్ణ నరసింహస్వామి వారి హరే హారతి జరుగుతోంది. సో కృష్ణ దయచేసి భక్తులందరూ దర్శనం చేసుకోగలరు. కృష్ణ హరే కృష్ణ. కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare Hare. Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare Hare. Hare Krishna. Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare Hare. Hare Krishna. Hare Rama. Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare Hare. Come on everyone. Krishna Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare Hare. Jaya Nittai Gauranga, Nittai Gauranga, Nittai Gauranga, Jaya Nittai Gauranga. Jaya Jaya Prabhupada, 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 Prabhupada. Nittai Gaura Hari Bol, Hari Bol, Hari Bol, Hari Bol. హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ శ్రీ శ్రీ రాధా గోవింద మార్నింగ్ దర్శన హారతి. సో దయచేసి భక్తులందరూ దర్శనం చేసుకోగలరు. హరే కృష్ణ.
హరే కృష్ణ. భక్తులందరికీ ప్రణామాలు. ఈరోజు ఐక్య విద్య సత్సంగ స్పీకర్ శ్రీ తేజస్వి చైతన్య దాస్ ప్రభు హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో ఐక్య విద్య మరియు గీతా వాల్యూస్ ప్రోగ్రామ్స్ కి చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ గా సేవలు అందిస్తున్నారు. ఈరోజు క్లాస్ టాపిక్ భగవద్గీత మొదటి అధ్యాయం. హరే కృష్ణ ప్రభు. ఓవర్ టు యు ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. భక్తులందరూ కొద్ది సమయం వెయిట్ చేయగలరు. సో ప్రభు జాయిన్ అవుతారు. Hare Krishna Prabhu, we'll start session with pranam mantras. Yes, Prabhu. Om Ajnanatimmirandasya ఓం అజ్ఞానతిమిరాంధస్య Jnananjanashalakaya జ్ఞానాం జనశలాకయా Chakshurunmilitam Yena చక్షురున్మిళితం యేన Tasmai Shri Gurave Namaha తస్మై శ్రీ గురవే నమః. Nama Om Vishnupadaya నమో ఓం విష్ణుపాదాయ Krishna Preshtaya Bhutale కృష్ణ ప్రేష్టాయ భూతలే Srimate Bhakti Vedanta శ్రీమతే భక్తి వేదాంత Swamin Iti Namine స్వామిన్ ఇతి నామినే. Namaste Saraswate Deve నమస్తే సారస్వతే దేవే Gauravani Pracharine గౌరవాణి ప్రచారిణే Nirvishesha Shunyavadi నిర్విశేష శూన్యవాది Paschatya Deshatarine పాశ్చాత్య దేశతారిణే. Jaya Sri Krishna Chaitanya జయ శ్రీ కృష్ణ చైతన్య Prabhu Nityananda ప్రభు నిత్యానంద Shri Advaita Gadadhara శ్రీ అద్వైత గదాధర Srivasadi Gaurabhakta Vrinda శ్రీవాసది గౌరభక్త బృంద. Hare Krishna Hare Krishna హరే కృష్ణ హరే కృష్ణ Krishna Krishna Hare Hare కృష్ణ కృష్ణ హరే హరే Hare Rama Hare Rama హరే రామ హరే రామ Rama Rama Hare Hare రామ రామ హరే హరే. Shri Radha Govind Ki జై Sai Gaurang Ki జై Shri Narasimha Swami Ki జై Swaguru Srila Prabhupada Ki. జై. హరే కృష్ణ devotees, welcome all of you. భక్తులందరికీ ప్రణామాలు. హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ హరే ప్రభుజీ దండాలు. హరే కృష్ణ. ఇప్పుడు భగవద్గీత మొదటి అధ్యాయం ఏదైతే ఉందో ఇందులో ఇంకా 8 శ్లోకాలు మిగిలి ఉన్నాయి. ఇది దీని తర్వాత మనం రెండో అధ్యాయానికి వెళ్తాం. సో విల్ ప్రొసీడ్ ఇన్ దిస్ పర్టికులర్ శ్లోక. ఇప్పుడు మనం ఏ సందర్భంలో ఉన్నామంటే, మరి అర్జునుడు వచ్చేసి శ్రీకృష్ణ భగవానుడికి రకరకాల కారణాలు చెప్తున్నాడు. అంటే యుద్ధం ఎందుకు చేయకూడదు, అంటే అతను యుద్ధంలో ఎందుకు అంటే యుద్ధం ఎందుకు చేయాలనుకోవడం లేదు అనే దానికి సంబంధించి రకరకాల కారణాలు చెప్తున్నాడు. అందులో ఒకటి మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. హరే కృష్ణ ప్రభు. సో విల్ యు రీడ్ శ్లోక along with me? ఎస్ ప్రభు. యద్యప్యేతేన పశ్యంతి యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః కథం న జ్ఞేయమస్మాభిః పాపత్ అస్నామి వర్తితుం పాపత్ అస్నాని వర్తితుం కులక్షయకృతం దోషం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన ప్రపశ్యద్భిర్జనార్దన. సో ప్లీజ్ ప్రొసీడ్ ఫర్ ద ట్రాన్స్లేషన్ అండ్ పర్పస్ ప్రభు. ఎస్ ప్రభు. ఓ జనార్దన, లోభముచే ఆవరింపబడిన హృదయములు గల వీరందరూ కుల సంహారములో గాని బంధువులతో కలహించుటలో గాని దోషమును చూడలేకున్నను
వంశనాశనములో దోషమును చూడగలిగిన మేము ఎందుకు ఇట్టి పాపకార్యమున నియుక్తులము కావలను? భాష్యం ప్రభు. ప్రతిపక్షం వారు ఆహ్వానించినప్పుడు క్షత్రియుడు యుద్ధం చేయుటకు గాని జూదమాడుటకు గాని నిరాకరించరాదు. కనుక అట్టి నియమానుసారము అర్జునుడు యుద్ధం చేయుటకు నిరాకరించరాదు. ఎందుకనగా అతడు దుర్యోధనుని పక్షం వారి చేత యుద్ధంకు ఆహ్వానించబడెను. ఈ సందర్భంలో అట్టి సవాలుకు ఫలితముగా కలుగు ప్రభావాలను ప్రతిపక్షం వారు గ్రహించలేకుండానని అర్జునుడు భావించెను. కానీ అర్జునుడు ఆ దుష్ఫలితాలను చూడగలుగుట చేత ప్రతిపక్షం వారి అట్టి సవాలును అంగీకరించలేకుండెను. ఏదైనా ఫలితము ప్రయోజనకరమైనచో నియమము ఖచ్చితముగా విధి అగును. కానీ ఫలితము విరుద్ధమైనప్పుడు ఎవరును అట్టి నియమాలచే బంధించబడలేరు. ఈ విధముగా మంచి చెడులను ఆలోచించి అర్జునుడు యుద్ధం చేయరాదని నిర్ధారించుకొనెను. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడికి అర్జునుడు ఏం చెప్తున్నాడు? మరి ఇప్పుడు యుద్ధం చేయడం మూలంగా ఏ రకమైన లాభం లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు అనమాట. మరి ఈ రకమైన యుద్ధం చేస్తే మొత్తం వంశం అంతా నాశనం అయిపోతుంది. ఈ రకంగా వంశం అంతా నాశనం చేసే పాపకార్యం ఏదైతే ఉందో, మరి ఇప్పుడు అటువంటి కార్యం చేపట్టాల్సిన అవసరం ఏంటి అనేసి ఇప్పుడు ఇక్కడ అర్జునుడు మాట్లాడుతున్నాడు. అర్జునుడు ఈ రకంగా మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందు 1-2 సార్లు అయితే ఇంకా జూదం ఆడటం అనేది, అంటే ధర్మరాజు జూదం ఆడటం అనే విషయం ఏదైతే ఉందో దాని విషయంగా చాలా మంది సందేహం వ్యక్తం చేస్తారనమాట. ధర్మరాజుకు అన్ని ధర్మాలు తెలిసినప్పుడు ఈ రకంగా రాజ్యాన్ని, తమ్ముళ్ళని, చివరికి భార్యను కూడా పణంగా పెట్టి జూదం ఆడటం ఏంటి, ఈ రకమైన ప్రశ్నలు వేస్తారనమాట. ఇంకా చాలా మంది వచ్చేసి, అంటే శాస్త్రీయతకు సంబంధించిన కొన్ని విషయాలు తెలియని వాళ్ళు వచ్చేసి ఇంకా ఈ మహాభారతంలో జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ రకంగా అర్థం చేసుకుంటారంటే, ధర్మరాజు అంతటి వాడే జూదానికి బానిస అయ్యాడు. అంటే జూదం ఎటువంటిదంటే ధర్మరాజు అంతటి వాడిని కూడా పతనం దిశకు తీసుకెళ్తుంది అని ఈ రకమైన మానసిక కల్పనలు ఏవైతే ఉన్నాయో వాటి వైపు వెళ్తారనమాట. అంటే జూదం ఆడటం తప్పు, జూదం ఆడటం పూర్తిగా అనవసరం అనే ఒక నిర్ణయానికి రావడం మంచిదే. అయితే జూదం ఆడటం మూలంగా ధర్మరాజు పతనం చెందాడు అనే విధంగా అర్థం చేసుకోవడం అది మాత్రం తప్పు. కారణం ధర్మరాజు వచ్చేసి బ్రాహ్మణుడు కాదు, ధర్మరాజు వచ్చేసి వైశ్యుడు కాదు, ధర్మరాజు వచ్చేసి శూద్రుడు కాదు, క్షత్రియుడు. మరి యుద్ధం చేయడానికి కావచ్చు లేదా జూదం ఆడడానికి కావచ్చు, అవతల వాళ్ళు ఎవరైనా రెచ్చగొడితే లేదా సవాల్ చేస్తే ఆ సవాల్ని ఖచ్చితంగా క్షత్రియుడు స్వీకరించే తీరాలి, తప్పదు. ఆ సవాల్ని క్షత్రియుడు స్వీకరించి తీరాలి. మరి ఒకవేళ స్వీకరించకపోతే తన ధర్మం ఏదైతే ఉందో మరి ఆ ధర్మాన్ని ఉల్లంఘిస్తున్నట్టు. మరి ఇక్కడ పరిస్థితి చూసుకుంటే మరి వీళ్ళ బ్రతుకు తెరువు కోసం కనీసం 5 ఊళ్ళని ఇవ్వమంటే 5 ఊళ్ళను కూడా ఇవ్వడానికి ఈ దుర్యోధనుడు వచ్చేసి నిరాకరించాడు అనమాట, ఒప్పుకోలేదు. కనీసం సూది మోపినంత భూమి కూడా నేను ఇవ్వను అనేసి ఈ పాండవులకు అన్యాయం చేశాడు. మరి క్షత్రియుల ధర్మం ఏంటి? మరి మిగిలిన వర్ణాల వారికి లాగా సర్లే వాడి పాపాన్ని వాడే పోతాడులే అని వదిలేయడం అది క్షత్రియ ధర్మం కాదు. మరి నీకు అన్యాయం జరిగింది, నీకు సంబంధించిన వస్తువు నీ చేతిలోంచి ఎవరో లాగేసుకున్నారు, అది ఒక చిన్న ఉంగరం కావచ్చు, లేకపోతే ఒక పెద్ద రాజ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. సరే, ఉంగరం కూడా చాలా విలువైందని చెప్పేసి మనం అనుకోవచ్చు. మన చేతిలో ఉన్న ఆహారం కూడా ఎవరో లాక్కున్నారు. క్షత్రుడైతే పోరాడాలి, క్షత్రియుడైతే ఖచ్చితంగా యుద్ధం చేయాలి. సర్లే వాడి పాపాన్ని వాడు పోతాడులే అని వదిలేయడం అది క్షత్రియ స్ఫూర్తి కాదు. అలాగే క్షత్రియ ధర్మాన్ని ఆ వ్యక్తి నిర్వర్తిస్తున్నట్లు కూడా కాదనమాట. ఇది ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం.
మరి ఆ రకంగా మరి పాండవులందరినీ రాజ్యభ్రష్టులను చేసిన తర్వాత మరి మరి అడిగిన 5 కూడా ఇవ్వకపోయేసరికి మరి పాండవులు వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళు యుద్ధం చేయాలి. నిజానికి పాండవులకి ఏదో రాజసుఖాలు బాగా అనుభవించాలని కోరిక లేదు. మరి వాళ్ళకున్న విద్యుక్త కర్మ ఏదైతే ఉందో దాని ప్రకారం వాళ్ళు యుద్ధం చేయాలి కాబట్టి చేస్తున్నారు. మరి ఇక్కడ అర్జునుడు ఏమని అర్థం చేసుకుంటున్నాడంటే, ఈ యుద్ధం మూలంగా వచ్చే ఫలితం కౌరవులకు అర్థం కావట్లేదు. ఈ యుద్ధం చేస్తే మరి మొత్తం వంశం అంతా క్షేమైపోతుంది. దాని ఫలితంగా అనేక దుష్పరిణామాలు వస్తాయి. ఈ విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు, కనీసం నాకు అర్థమైంది కాబట్టి నేను యుద్ధాన్ని వదిలేస్తాను. ఇది అర్జునుడు ఆలోచిస్తుంది. ఈ రకంగా ఏదో మంచి చెడు ఆలోచించి, అంటే సోకాల్డ్ గుడ్ అండ్ బ్యాడ్, మరి ఈ రకంగా భౌతికమైన మంచి చెడు ఏదో ఆలోచించి యుద్ధం చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ ఆలోచిస్తున్నాడు అనమాట. అంటే ఏది ప్రయోజనం కాదు అన్నట్టుగా. నేను చదువుకునే రోజుల్లో ఇది మర్కంటైల్ లా ఉండేదన్నమాట, ఫౌండేషన్ లెవెల్లో. అందులో వచ్చేసి మర్కంటైల్ లాలో వచ్చేసి ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి ఉండేది. దాని గురించి టాపిక్ అన్నమాట. అంటే సహజంగా వ్యాపారంలో మనం చేసే అగ్రిమెంట్లు కావచ్చు, లేకపోతే ఒక వ్యాపార లావాదేవీకి సంబంధించి ఇచ్చిపుచ్చుకునేవి కావచ్చు, వీటికి సంబంధించిన చట్టం అన్నమాట. అది ఎప్పుడు బ్రిటిషర్ల కాలంలో తయారు చేశారు. అయితే దాని ప్రకారం ఏంటంటే, వ్యాపార పరంగా, వాణిజ్య పరంగా మనం ఎవరికైనా ఒక ప్రమాణం చేసామంటే, ఒక కమిట్మెంట్ అనేది ఇచ్చామంటే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చి తీరాలి. ఖచ్చితంగా నెరవేర్చాలి. దాన్ని నెరవేర్చకుండా ఉండడం కుదరదు. మరి దానివల్ల మనకి లాభమైనా సరే, నష్టమైనా సరే, నువ్వు ప్రమాణం చేసావు కాబట్టి అది తీర్చాల్సిందే. నువ్వు ఏదైతే ప్రమాణం చేసావో అది తీర్చాల్సిందే. ఇది ఆ చట్టం ఇచ్చిన మినహాయింపులు ఏవైతే ఉన్నాయో మరి అటువంటి సందర్భాల్లో తప్ప, సాధారణ సందర్భాల్లో మరి వ్యాపార పరంగా, వాణిజ్య పరంగా మనం ఇచ్చిన ప్రమాణం, మనం చేసిన వాగ్దానం నెరవేర్చాల్సిందే. ఎగ్జాంపుల్ ఇప్పుడు నారాయణ స్వామి ప్రభు వచ్చేసి కొన్ని ఇటుకలు అడిగారు అనమాట నన్ను. అనుకుందాం, ఒక్కొక్క ఇటుక 10 రూపాయలు అనుకుందాం. ఒక్కొక్క ఇటుక వచ్చేసి 10 రూపాయలు. నాకు ఒక 100 ఇటుకలు కావాలి ప్రభు అని అడిగారు. సరే ప్రభు నేను ఇస్తాను, ఒక్కో ఇటుక 10 రూపాయలు అని చెప్పేసి నేను చెప్పాను. సరే ప్రభు మరి మొత్తం డబ్బులు ఇప్పుడే కట్టేస్తానని చెప్పేసి మరి నాకు 1000 రూపాయలు ఇచ్చేశారు. 100 × 10 1000 రూపాయలు. ఇద్దరం అగ్రిమెంట్ రాసుకున్నాం. ఏమని? మరి నేనేమో ఇటుకలు సప్లై చేయాలి, అంటే నారాయణ స్వామి ప్రభు ఇంటి దగ్గర నేను డెలివరీ ఇవ్వాలి. దానికి గాను 1000 రూపాయలు, అంటే మొత్తంగా అడ్వాన్స్ నేను తీసేసుకున్నాను. పలానా తేదీకి, పలానా సమయానికి మరి ఇటుకలు డెలివరీ ఇస్తాను. ఇటుకల్ని రవాణా చేసి మరి ఆయన చెప్పిన ప్రదేశం ఏదైతే ఉందో అక్కడికి నేను చేరుస్తాను. ఇది మా ఇద్దరి మధ్యలో జరిగిన ఒప్పందం. అయితే మరి నేనేం చేస్తాను, నాకు ఒక ప్లేస్ తెలుసు, నాకు ఒక మ్యానుఫ్యాక్చరర్ తెలుసు, అంటే ఇటుకలు తయారు చేసే వ్యక్తి నాకు తెలుసు. ఆ వ్యక్తి దగ్గర నేను 5 రూపాయలకి ఇటుకలు కొంటాను. ఈ రవాణా మూలంగా ఏమవుతుందంటే నాకు 1 రూపాయి పడుతుంది. ఒక్కో ఇటుక్కి 1 రూపాయి నాకు రవాణా ఖర్చులు పడతాయి. అలాగే ఒక్కో ఇటుక్కి నాకు కూలి ఖర్చు వచ్చేసి ఒక 1/2 రూపాయి పడుతుంది. అంటే 1.5 రూపాయలు, అంటే 6.5 రూపాయలు నాకు మొత్తంగా అయ్యే ఖర్చు. నేను ప్రభు దగ్గర తీసుకుంటుంది 10 రూపాయలు. అంటే ఒక్కో ఇటుక మీద నాకు 2.5 రూపాయలు లాభం. అంటే 100 ఇటుకల మీద నాకు 250 రూపాయలు లాభం అనమాట. ఇదంతా నేను మనసులో పెట్టుకుని, సర్లే ప్రభు దగ్గర నేను 10 రూపాయలు తీసుకుంటాను, నాకు మొత్తంగా ఎంత ఖర్చు వచ్చినా ఒక 6.5 రూపాయలు వస్తుంది,
అనే లెక్కలో ఒక ఒప్పందానికి నేను ఎంటర్ అవుతాను. అయితే ఏమైంది తర్వాత, మరి నేను తర్వాత ఆ ఇటుకలు తయారు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఉన్నాడు, బాబు ఇంతకు ముందంటే 5 రూపాయలకి ఇచ్చాను, ఇప్పుడు నాకు కూడా ఖర్చులు పెరిగినాయి, కొత్త మిషనరీ ఇవన్నీ కొన్నాను, ఇంకా నా దగ్గర ఉండే లేబర్ ఎవరైతే ఉన్నారో ఆ లేబర్లకు ఇచ్చే జీతాలు కూడా పెరిగినాయి, కాబట్టి నాకు ఖర్చు పెరిగింది. ఇదివరకు ఇచ్చినట్టు నీకు 5 రూపాయలకి ఇవ్వడం కుదరదు. ఇదివరకు నీకు ఇచ్చినట్టు ఎక్కువ ఇటుక 5 రూపాయలకి ఇవ్వడం కుదరదు. ఇప్పుడు ఒక్కొక్క ఇటుక 7.5 రూపాయలు అంటాడు అనమాట. ఎన్ని రూపాయలు? 7.5 రూపాయలు. ఇప్పుడు నా ఖర్చు ఏంటో చూసుకుంటే 7.5 మీద ఇంకో రూపాయిన్నర వేద్దాం. అయితే ఇందులో ఇంకొకటి ఏమైంది, కూలి ఖర్చు పెరిగిందని చెప్పాను కదా, మరి ఈ ఇటుక లోడ్ చేయడానికి కావచ్చు, అన్లోడ్ చేయడానికి కావచ్చు, దీని కూలి ఖర్చు కూడా పెరిగిపోయింది అనమాట నాకు. ఇదివరకు ఇటుకకి ₹1 పడేది, ఇప్పుడు రూపాయి పడుతుంది. అంటే ఇప్పుడు నాకు ఖర్చు పెరిగింది. తర్వాత ఈ పెట్రోల్ ధరలు పెరగడం మూలంగా ఇంతకు ముందు ఇటుకకి రూపాయి పడేది, ఇప్పుడు నాకు ₹1.5 పడుతుంది. ఇదొక ₹1.5, ఇదొక ₹1.5. అంటే 7 రూపాయలకి 3 రూపాయలు యాడ్ చేస్తే 10 రూపాయలు. అంటే నాకు నయా పైసా లాభం లేదు, ₹1 కూడా నాకు లాభం లేదు. ఇప్పుడు నేను నారాయణ స్వామి ప్రభుత్వం ఏమంటానంటే, ప్రభు నా అదేంటి ఎందుకు నాకు ఇటుకలు డెలివరీ చేయడం కుదరట్లేదు, కొంచెం మీ ₹1000 మీరు తీసేసుకోండి అంటాను. ప్రభు ఒప్పుకోడు. అదేంటి మీరు ప్రామిస్ చేశారు, మీరు ప్రామిస్ చేసిన దాన్ని మీరు తీర్చాల్సిందే, మీరు చేయాల్సిందే. లేదు ఇంకా ఈ పెట్రోల్ రేట్లు, ఈ కూల్ రేట్లు ఇంకా పెరగడం మూలంగా నాకు ఒక్కో ఇటుక ₹11 కూడా అవ్వచ్చు. ఒకవేళ రకంగా నాకు ₹11 అయినప్పుడు నాకు ఒక్కొక్క ఇటుక మీద ₹1 నష్టం వస్తుంది. మరి నేను ఇచ్చిన వాగ్దానం నేను నెరవేర్చలేదని చెప్పేసి నారాయణ స్వామి ప్రభు కోర్టుకు వెళ్ళారు. ఈ వ్యక్తి నాకు ఇటుకలు ఇస్తానన్నాడు, ఇవ్వలేదు అనేసి. కోర్టుకు వచ్చినప్పుడు నేనేం చెప్తాను, అలా కదయ్యా, మరి అప్పుడు రేట్లు వేరు, ఇప్పుడు ధరలు వేరు. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ప్రకారం నేను నడుచుకుంటే నాకు ఒక్కో ఇటుక మీద ₹1 అంటే మొత్తంగా నాకు ₹100 నష్టం వస్తుంది, కాబట్టి నేను నెరవేర్చలేను అంటే అప్పుడు కోర్టు ఏముంటుంది, కుదరదు బాబు, అవన్నీ కుదరవు, నువ్వు వాగ్దానం చేసావంటే నీకు నష్టం వచ్చినా లాభం వచ్చినా నువ్వు అది చేయాల్సిందే. ఎందుకు, అది చట్టం అన్నమాట, అది విధి, అది కోర్టు చెప్పేది. అంటే నాకు నష్టం వచ్చినా లాభం వచ్చినా నేను వాగ్దానం ఇచ్చిన పని చేయాల్సిందే అనమాట. ఈ రకంగా ఈ చట్టాల్లో రకరకాల విషయాలు ఉంటాయి. ఇన్ఫాక్ట్ అది ఇంకో సముద్రం అనమాట. ఈ లీగల్ ఫీల్డ్ అనేది ఇదో పెద్ద సముద్రం. కొన్ని చట్టాలు అయితే సాధారణంగా అదేంటి అంత తేలిగ్గా అర్థం కావు, విచిత్రమైన రూల్స్ ఉంటాయి అన్నమాట కొన్ని ప్లేసెస్ లో. ఓకే, అయితే వాటిల్లో ఒక సింపుల్ విషయం అన్నమాట ఇది. మరి దీని గురించి ఎందుకు మాట్లాడుకున్నాం అంటే, ఇక్కడ అర్జునుడి మనస్తత్వం కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఈ పని లాభదాయకమా నష్టదాయకమా అనేది ఆలోచిస్తున్నాడు తప్ప నా ధర్మం ఏంటి అనేది ఇక్కడ అర్జునుడు పట్టించుకోవట్లేదు. నష్టం వచ్చినా లాభం వచ్చినా మరి నేను 1000 ఇటుకలు ఇవ్వాల్సిందే. ఇక్కడ యుద్ధం మూలంగా లాభం వచ్చినా నష్టం వచ్చినా అర్జునుడి విధేంటి, యుద్ధం చేయడం. అర్జునుడు యుద్ధం చేయాల్సిందే. దీనివల్ల ఏ రకమైన పర్యవసానాలు వస్తాయి, ఆ రకమైన పర్యవసానాల వల్ల ఏమవుతుంది, ఇవన్నీ అర్జునుడు ఆలోచించాల్సిన అవసరం లేదు, కానీ ఆలోచిస్తున్నాడు. అది తప్పనమాట. సో విల్ మూవ్ టు నెక్స్ట్ శ్లోక. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృత్స్నా అధర్మ అభిభవత్యుత. సో ప్లీజ్ ప్రొసీడ్ ఫర్ ట్రాన్స్లేషన్ అండ్ పర్పోర్ట్ ప్రభు. ఎస్ ప్రభు. కులక్షయము చేత సనాతనమైన కులధర్మాలు నశించిపోవును. ఎస్ ప్రభు. ఎస్ ప్రభు. కులక్షయము చేత సనాతనమైన కులధర్మాలు నశించిపోవును, అందుచేత వంశమున మిగిలిన వారు అధర్మవర్తనులు అగుదురు. భాష్యం.
వంశంలోని వారి ఉన్నతికి ఆధ్యాత్మిక విలువలను సాధించుటకు తోడ్పడు అనేక ధర్మాచరణలు, సంప్రదాయాలు వర్ణాశ్రమ వ్యవస్థలో ఏర్పరచబడి ఉండెను. జననము మొదలుకొని మరణము వరకు గల అట్టి అనేక సంస్కారాలకు శుద్ధి కర్మలు వంశంలోని పెద్దలు బాధ్యత వహించెదరు. కాని పెద్దలు అంతరించినచో అట్టి సంస్కారాలు ఆ వంశంలో నిలిచిపోవును. దానితో ఆ వంశంలోని యువత అధర్మ మార్గమును అవలంబించుటకు అవకాశం ఏర్పడును. అట్లే వారు ఆధ్యాత్మిక ముక్తిని సాధించు అవకాశమును కూడా కోల్పోదురు. కనుక ఏ ప్రయోజనార్థమైనను వంశములోని పెద్దలను వధించుట తగదు. హరే కృష్ణ ప్రభు. ఈ భాష్యం వచ్చేసి మరి అర్జునుడి ఉద్దేశం ఏదైతే ఉందో దాని గురించి ప్రభుపాల్ వారు రాశారనమాట. మరి కులక్షయం చేత సనాతనమైన కుల ధర్మాలు నశించిపోవును. మరి మనిషి పుట్టిన దగ్గర నుండి మరి మరణించే వరకు రకరకాల సంస్కారాలు ఉన్నాయి. దాదాపు 16 రకాల సంస్కారాలు ఉన్నాయి. ఇంకా మనిషి జన్మించడానికి ముందే సంస్కారాలు అనేవి ప్రారంభమవుతాయి అన్నమాట. అది పరిస్థితి. అయితే మరి ఒక వంశంలో ఈ రకమైన సంస్కారాలు అనేవి చేయాలంటే మరి అది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతాయి? పెద్దల ఆధ్వర్యంలో జరుగుతాయి. పిల్లలకి అన్ని విషయాలు తెలియవు, ఇంట్లో చిన్నవాళ్ళకి అన్ని విషయాలు తెలియవు. మరి ఈ పెద్దవాళ్ళ ద్వారా నేర్చుకుని రేపు వీళ్ళు పెద్దవాళ్ళై వాళ్ళు వంశంలో ఈ సంస్కారాలు ఇవన్నీ కొనసాగిస్తారు. అయితే ఈ రకంగా ఈ వర్ణాశ్రమ వ్యవస్థ ఏదైతే ఉందో మరి మనుషుల్ని 4 వర్ణాలుగా విభజించడం అనేది ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఆ మనిషి స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావాన్ని బట్టి ఆ మనిషి పలానా వర్ణం వాడికి సంబంధించిన వాడని చెప్పేసి మరి ఆయన స్వభావానికి తగ్గట్టుగా పలానా వృత్తి చేపట్టమని చెప్పేసి గురువులు నిర్ణయిస్తారు. దానివల్ల ఏంటి ప్రయోజనం ఎవరైనా చెప్పగలరా? ఒక మనిషి స్వభావాన్ని బట్టి అతను ఒక వృత్తిని చేపట్టడం, దీనివల్ల ప్రయోజనం ఏమిటి ఎవరైనా చెప్పగలరా? వర్ణ వ్యవస్థ ఆ విధంగానే నిలబడుతుంది. వర్ణ వ్యవస్థ నిలబడుతుంది, కానీ దానివల్ల మనకేంటి ప్రయోజనం? దానివల్ల మానవ సమాజానికి ఏంటి ప్రయోజనం అనేది ఇట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్. హరే కృష్ణ ప్రభు. అంటే ఎవరి వృత్తులు వాళ్ళు చేయడం వల్ల వాళ్ళు అందులో చాలా ఆనందంగా ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, గొడవలు ఉండవు, అంత సావ్యంగా ఉంటుంది అనిపిస్తుంది ప్రభు. హరే కృష్ణ. అదే అంటే వాళ్ళ గుణకర్మలను బట్టి వాళ్ళ ఆక్యుపేషన్ ఇచ్చినట్టుగా కదా. అదే, కానీ దానివల్ల ఏంటి ప్రయోజనం? ఇప్పుడు ఒక మనిషి గుణాన్ని బట్టి అతను ఒక వృత్తి స్కిల్ ప్రభు, స్కిల్ ఉంటది కాబట్టి అక్కడ అందరికి ఒకే రకమైన జాబ్స్ ఇవ్వడం వలన వాళ్ళు సరిగ్గా చేయలేకపోతారు అనమాట, అందులో రాణించలేకపోతారు. అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు అందులో సక్సెస్ అవుతారు. ఎవరికి జాబ్ లేకుండా ఉండడం అనే పరిస్థితి రానే రాదు. హరే కృష్ణ. ఇంకొకటి ప్రభు, దే విల్ ఎంజాయ్ ద వర్క్ అన్నమాట. బికాస్ వాళ్ళ క్వాలిటీస్ తగ్గ వర్క్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, దానికి న్యాయం చేస్తారు. సో ఇందాక సులక్షణ మాతాజీ చెప్పిన పాయింట్ ఒకటి, ఎవరికి తగిన వరకు ఎవరి స్వభావానికి సంబంధించిన వృత్తి ఏదైతే ఉందో వాడు చేపట్టడం మూలంగా ఏమవుతుంది? సో దెర్ విల్ బి నో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. అలాగే వినీల మాతాజీ చెప్పడం, వాళ్ళ స్వభావానికి సంబంధించిన వర్క్ వాళ్ళు చేస్తే ఏమవుతుంది? దే విల్ ఎంజాయ్ ద వర్క్. ఎస్, దట్ మే అది కూడా ఉంటుంది. మరి ఆ పని చేయడంలో వాళ్ళు పెద్ద కష్టాన్ని చూడరు అనమాట, ఇంకా రాణించడంలో కూడా అంత కష్టాన్ని చూడరు. మరి ఒకసారి ఈ శనివారం రోజు అనుకుంటా, శనివారం రోజు ఐ థింక్ ఇటు గచ్చిబౌలి వైపు వెళ్తున్నాను, కారులో ఒక పని మీద వెళ్తున్నాను. శనివారం రోజు ఒక కంపెనీ బిల్డింగ్ ఎదురుగా పెద్ద లైన్ అనమాట, దాదాపు అదొక 1/2 కిలోమీటర్ లైన్. ఈ జనాలందరూ చేతిలో ఫైల్స్ పట్టుకున్నారు, ఫైల్స్ పట్టుకుని లైన్లో నిలబడ్డారు. మేబీ ఏదో వాకిన్ ఇంటర్వ్యూనో ఏదో పెట్టుంటారు నాకు తెలిసి. ఇక అందరూ లైన్లో ఉన్నారనమాట. ఇదంతా చూసి అనిపించింది, అంటే కొంచెం కష్టపడి చదవడరా చాలు, ఇక ఒక్కసారి చదువు పూర్తి చేస్తే ఇక లైఫ్ సెట్ అయిపోయిందని చెప్తారు. అంటే పిల్లలు చదవాలని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తారు. కానీ
బట్ దట్ ఈస్ నాట్ ప్రాక్టికల్. మామూలు చదువులు చదివితే కనుక, అంటే నార్మల్ జనరల్ కోర్సులు చేస్తే కనుక ఉద్యోగ భద్రత అయితే అంత గొప్పగా ఉండదు, గొప్పగా లేదు. ప్రొఫెషనల్ కోర్సులు చేస్తే సరే నీకు ఉద్యోగం అయితే దొరుకుతుంది, మరి ఉద్యోగం దొరకకుండా ఎక్కువగా ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకపోవచ్చు. ఈ జనరల్ కోర్సులు చేసిన వాళ్ళ పరిస్థితి ఇదనమాట. అందరూ మరి ఎక్కడ ఎక్కువ డబ్బులు వస్తున్నాయంటే అందరూ అదే ఉద్యోగానికి లేదా అదే రంగాన్ని పరిగెడతారనమాట. అంటే ప్రస్తుతం పరిస్థితి ఆ రకంగా ఉంది. 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్కి వెళ్ళడం, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి వెళ్ళడం ఎంత సహజమైన ప్రక్రియ, అలాగే డిగ్రీ తర్వాత ఉద్యోగం రావడం అనేది కూడా అంతే సహజమైన ప్రక్రియ, అంతే సహజంగా జరిగిపోయే పని అని చెప్పేసి మరి మొత్తం తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరూ భ్రమలో ఉన్నారు. కానీ ఉద్యోగాలు అనేవి ఇట్ డిపెండ్స్ అపాన్ సప్లై డిమాండ్ ఎఫెక్ట్, మార్కెట్ సప్లై డిమాండ్ ఎఫెక్ట్. పలానా రంగంలో నాకు లాభం వచ్చుద్ది అనుకుంటే ఒక వ్యాపారి పెట్టుబడి పెడతాడు, మరి అతనికి అవసరమైన ఉద్యోగుల్ని తీసుకుంటాడు అనమాట. పలానా రంగంలో నాకు లాభం ఉండదు అనుకుంటే ఏం చేస్తాడు, కొత్తగా పెట్టుబడులు పెట్టేవాళ్ళు పెట్టరు. అలాగే ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ పెట్టుబడి అంతా పీకేసి వేరే చోట పెట్టుబడి పెట్టుకుందాం అనుకుంటారు. ఆ ప్రక్రియలో కొంతమంది ఉద్యోగాలు పోవచ్చు కూడా. ఇట్ ఈస్ పాసిబుల్. ఇక్కడ అదనమాట పరిస్థితి. ఇక్కడ అది పరిస్థితి. నిజానికి ఆయన ఎవరో మెకాలే, బ్రిటిషర్లు మన భారతదేశంలో ప్రవేశించిన కాలంలో మరి భారతదేశాన్ని ఐ హావ్ సర్వేడ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఇండియా, మొత్తం భారతదేశం అంతా తిరిగాను, ఒక బిచ్చగాడు కానీ ఒక దొంగ కానీ కనపడలేదు అనేసి ఆయనకు రిపోర్ట్ ఇస్తాడు. అంటే ఒక బిచ్చగాడు కానీ ఒక దొంగ కానీ కనపడలేదంటే ఏంటి దాని అర్థం? అంటే దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. మేబీ అక్కడ ఉంటే చెదురుమదురుగా ఒకళ్ళిద్దరు ఉండొచ్చు. కానీ ఇక బిచ్చగాళ్ళు కూడా మేబీ ఉంటే అక్కడక్కడ ఉండుండొచ్చు, మరి ఈ రోజుల్లో కనపడినంత ఉండుండకపోవచ్చు. కారణం వర్ణ వ్యవస్థ అనేది పటిష్టంగా ఉండడం. వర్ణ వ్యవస్థ అనేది పటిష్టంగా ఉంటే ఏమవుతుంది? ఒకటి, ఈ నిరుద్యోగ సమస్య ఉండదు. ఇంకొకటి ఈరోజు జరుగుతుంది చూడండి, దోపిడీ. అంటే ఈ రోజుల్లో ఈ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు వచ్చేసి చాలా మంది వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే రిటైర్మెంట్ అంటే ఒకప్పుడు 60 ఏళ్ళు అనుకునేవాళ్ళం, మరి ఇప్పుడు 45 ఏళ్లే. అంటే కార్పొరేట్ లో పనిచేయడం అంటే ఆ ఒత్తిడి కావచ్చు, అదంతా తట్టుకోలేక ఇక 45 ఏళ్ళకే రిటైర్ అయిపోవడం బెటర్ ఏమో అనే లెక్కలో కొంతమంది ఆలోచిస్తున్నారు అనమాట. సో నౌ దిస్ ఇస్ వాట్ ద డిస్కషన్ ఇన్ కార్పొరేట్ వరల్డ్. దీన్ని ఏంటంటే దీన్ని బర్న్అవుట్ అంటారు అనమాట. జనాలకి వాళ్ళు చేసే పని వాళ్ళకి నచ్చట్ల. ఏంటంటే డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పేసి ఆ రంగంలోకి వెళ్ళిపోయాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు కావచ్చు, చేసే పని కావచ్చు, ఏం నచ్చట్లేదు. మరి ఎందుకు పని చేస్తున్నారు అంటే డబ్బు కోసం, కేవలం డబ్బు కోసమే. అంటే డబ్బులు వస్తే జీవితం భద్రంగా ఉంటుంది, నేను సుఖంగా బతకగలను అనే ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశంతో వెళ్తున్నారనమాట. మీరు కావాలంటే మీరు బయట ఏ కార్పొరేట్ ఉద్యోగనైనా టచ్ చేయండి, ఎవరినైనా అడగండి, ఆయన నువ్వు చేసే ఉద్యోగం నీకు బాగా నచ్చిందా అనేసి. అతి కొద్ది మంది ఎస్ ఐఎమ్ ఎంజాయింగ్ మై ప్రొఫెషన్, ఐఎమ్ ఎంజాయింగ్ మై జాబ్ అని చెప్తారు. కానీ చాలా మంది ఏదో తప్పక చేస్తున్నావు అని చెప్తారనమాట. ఏదో తప్పక చేస్తున్నావు అని చెప్తారు. మరి ఇంకోటి, ఈ వర్ణ వ్యవస్థ వచ్చేసి ఏంటి, ఒక మనిషిని ఈ రోజుల్లో పరిస్థితి ఏంటి, పొద్దున్నే 10ంటికో 9ంటికో ఆఫీస్కి వెళ్తే లెక్క ప్రకారం సాయంత్రం 6ంటికో 7ంటికో ఆఫీస్ నుంచి బయటకు వచ్చేయచ్చు. కానీ చాలా మంది సాయంత్రం 7ంటికి ఆఫీస్ నుంచి బయలుదేరట్లేదు.
కనీసం ఇది హైదరాబాద్లో అబ్జర్వ్ చేసిన విషయం. వాళ్ళకి ఆ మీటింగో ఈ మీటింగో ఏదో ఒక డెడ్ లైన్ ఉండడం మూలంగానో మరి ఆఫీస్లో కేటాయించాల్సిన సమయం కంటే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. ఏ 8కో 8:30కో బయలుదేరడం, ఇంటికి వచ్చేసరికి 9:30 10 అయిపోవడం. అంటే జీవితంలో ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది లేదు. నవేడేస్ ఈ రోజుల్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది లేదనమాట. ఈ రకంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది లేకపోవడం, అసలు ఈ రకంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనో లేకపోతే నిరుద్యోగమనో ఇవన్నీ కొత్తగా బ్రిటిషర్ల చేత కొత్తగా అభివృద్ధి చేసుకున్న సమస్యలు అనమాట ఇవి. నిజానికి బ్రిటిషర్లకు ముందు ఈ నిరుద్యోగ సమస్య లేదు, అలాగే ఈ రకంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు అనే సమస్య కావచ్చు. అసలు ఈ రెండు తెలియవు అనమాట మనకి. పని లేకపోవడం అనే సమస్య లేదు ఇంతకు ముందు. ఇవన్నీ కొత్తగా అదే బ్రిటిషర్లు వచ్చేసి ఏదో అంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు అనమాట. మొత్తం ప్రపంచానికి నాగరికత అంటే ఏంటో నేర్పించామని. వాళ్ళు దాన్ని ఏంటంటారు, ఇండస్ట్రియలైజేషన్, సాంకేతిక విప్లవం. ఆ సాంకేతిక విప్లవం మూలంగా వచ్చిన సమస్యలు అన్నమాట ఇవన్నీ. ఇక్కడ అర్జునుడికి భయం అదే అన్నమాట. ఏమని, ఈ రకంగా వర్ణ వ్యవస్థ అనేది దెబ్బతింటే మొత్తం సమాజం అంతా అతలాకుతలం అయిపోతుందని. ఇంకా మరి యుద్ధంలో ఇప్పుడు పెద్ద వయసులో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తే తర్వాత తరానికి సంస్కారాలు నేర్పించే వాళ్ళు ఎవరు అనేది పెద్ద క్వశ్చన్. మరి ఈ సంస్కారాలు అనేవి చేయకపోతే ఏమవుతుంది, మరి తర్వాత తరం వారికి మంచిది చెడేది తెలియదు. మరి మంచిది చెడేది అనేది తెలియని వ్యక్తికి, అటువంటి వ్యక్తి సహజంగా ఏ మార్గం వైపు వెళ్తాడు, చెడు మార్గం వైపు వెళ్తాడు. ఇదే అర్జునుడి భయం అన్నమాట. సో విల్ గో టు నెక్స్ట్ శ్లోక. So Prabhu will recite this shloka also. Yes, Prabhu. Adharma abhibhavat. Adharma abhibhavat. Adharma abhibhavat Krishna. Adharma abhibhavat Krishna. Pradushyanti kulastriyaha. Pradushyanti kulastriyaha. Trishu dushtasu varshneya. Strisu dushtasu varsneya. Jayate varna sankaraha. Jayate varna sankaraha. So please read this translational purport, both Prabhu. Yes, Prabhu. ఓ కృష్ణ, వంశమున అధర్మవాదము ప్రబలమగుట చేత కులస్త్రీలు కలుషితమగుదురు. ఓ వృష్ణివంశ సంజాత, అట్టి కులస్త్రీల పతనముచే అవాంఛనీయ సంతానము ఉత్పన్నమగును. భాష్యం ప్రభు. జీవితంలో శాంతి సౌభాగ్యాలకు మరియు ఆధ్యాత్మికోన్నతికి మానవ సంఘములోని సత్ప్రవర్తన కలిగిన జనులు మూలాధారము. దేశము మరియు సమాజము ఆధ్యాత్మికాభివృద్ధిని సాధించగలిగేలా మరియు సంఘంలోని జనులు సత్ప్రవర్తనులయ్యేలా వర్ణాశ్రమ ధర్మాలు ఏర్పాటు చేయబడిను. అట్టి ఉత్తమ పౌరుల జననము స్త్రీల ధర్మవర్తనము మరియు పాతివ్రత్యము పైననే ఆధారపడి ఉండెను. బాలురు సులభముగా పెడద్రోవ పట్టుటకు అవకాశాలు ఉండినట్లుగానే స్త్రీలు కూడా పతనం చెందుటకు అవకాశాలు ఎక్కువగా ఉండును. కనుకనే పిల్లలకు స్త్రీలకు కూడా కుటుంబంలోని పెద్దల రక్షణ అవసరము. స్త్రీలను వివిధ రకాల ధర్మాచరణ కార్యాలలో నెలకొల్పినచో వారు పెడద్రోవ పట్టుకుందురు. చాణక్య పండితుని అభిప్రాయమును అనుసరించి స్త్రీలు సాధారణముగా గొప్ప వివేకమును కలిగి ఉండనందున వారు విశ్వసించదగిన వారు కారు. కనుకనే స్త్రీలను ధర్మ కార్యాలకు సంబంధించిన వివిధ వంశాచారాలలో నిమగ్నులను చేసినచో వారి పాతివ్రత్యము మరియు భక్తి వర్ణాశ్రమ పద్ధతిని పాటించుటకు యోగ్యులైన ఉత్తమ సంతానమునకు జన్మనిచ్చును. అట్టి వర్ణాశ్రమ ధర్మము విఫలమైనచో సహజముగానే స్త్రీలు కట్టుబాట్లను విడిచి పురుషులతో విచ్చలవిడిగా కలిసిపోవుదురు. దానితో అవాంఛనీయ సంతానము ఉత్పన్నమై జారత్వము ప్రబలమగును. సంఘములో బాధ్యతారహితులైన వ్యక్తులే జారత్వమును ప్రోత్సహించుదురు. అట్లు మానవ సంఘమున అవాంఛనీయ సంతానము వృద్ధి చెంది
యుద్ధాలు మరియు అశాంతికి దారితీయును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మరి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక ఇంకా కృష్ణుడికి అర్జునుడు ఏం చెప్తున్నాడు, మరి మంచి చెడు చెప్పే పెద్దవాళ్ళు, ధర్మం ఏది అధర్మం ఏది ఇది తెలియజేసే పెద్దవాళ్ళు లేకపోతే కుల స్త్రీలు కలుషితులవుతారు. అంటే కుటుంబానికి సంబంధించిన ఆడవాళ్ళు కలుషితులవుతారు. ఇంకా ఈ రకంగా కుల స్త్రీల కలుషితం అయితే కనుక అవాంఛనీయ సంతానము, అంటే ఇక వాళ్ళు అనవసరమైన సంతానం అన్నమాట. అంటే అటువంటి వాళ్ళ వల్ల సమాజంలో అశాంతి అనేది వచ్చింది. అటువంటి వాళ్ళు వస్తారు, అటువంటి వాళ్ళు పుడతారు, అటువంటి వాళ్ళు జన్మ తీసుకుంటారు అనేసి ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు అనమాట. మనం చాలా సందర్భాల్లో చూస్తాం ఈ మరి ఈ నేరాలకు సంబంధించిన వార్తలు మనం రోజు చూస్తూనే ఉన్నాం. అంటే రోజు ఈ క్రైమ్ కాలంలో వచ్చేసి ఈ రకమైన న్యూస్లు మనకు సాధారణం అయిపోయినాయి. పలానా చోట హత్య జరిగింది, పలానా చోట మరి పిల్లల ట్రాఫికింగ్ జరుగుతుంది, పలానా చోట గుట్టుగా వ్యభిచారాన్ని నడిపిస్తున్నారు. ఈ రకమైన వార్తలు చదవడం మనకి ఈరోజు సర్వసాధారణం అయిపోయింది న్యూస్ పేపర్స్ లో. ఇటువంటి పనులన్నీ చేసేవాళ్ళు ఎవరయ్యా అంటే అవాంఛనీయ సంతానము. అంటే ఏంటి, మరి సరైన సంస్కారం అనేది పాటించకుండా పిల్లల కంటే ఏ రకమైన పిల్లలు పుడతారనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటంటే ఇది చాలా తీవ్రమైంది. అంటే అవాంఛనీయ సంతానం మరి వాళ్ళ ప్రవర్తన మరీ తీవ్రంగా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మాట్లాడుకున్నాం. అంటే ఈ రకంగా నేరాలు మొత్తం సమాజాన్ని అశాంతికి గురి చేయడం, ఇటువంటి పనులు చేస్తారు. కొంచెం తక్కువ తీవ్రత అంటే కొంచెం తక్కువ తీవ్రత మనస్తత్వం కలిగిన అవాంఛనీయ సంతానం మూలంగా ఏమవుద్ది, దానివల్ల కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు అశాంతిని క్రియేట్ చేస్తారు. ఇటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రమాదం. వాళ్ళు మంచి వాళ్ళని కూడా చెడగొడతారు అనమాట. ఎందుకంటే వీరు పూర్తిగా చెడ్డవాళ్ళు కాదు, కొంచెం సమాజంలో ఇమ్మడగలరు. వీళ్ళ మూలంగా మంచి వాళ్ళు కూడా పతనం అవుతారు. అది పరిస్థితి. ఈ సమాజంలో ఉన్న నేరస్తులు ఎవరయ్యా అంటే అవాంఛనీయ సంతానం. ఏదో ఆవేశంలో ఏదో చేసిన వాళ్ళు కాదు, కానీ బుద్ధే వంకరగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి అన్నమాట. మరి పిల్లల్ని కండం అంటే దాన్ని ఒక సంస్కారాన్ని పాటించి కనాలన్నమాట. గర్భధానంతో మొదలవుతుంది. మరి ఈ రకంగా సంస్కారాలను పాటించకుండా ఏదో ఎడాపేడ పిల్లల్ని కనేయడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ విల్ బి ఇన్ ట్రబుల్. నెక్స్ట్ తర్వాత ఇక వాడి మనస్తత్వం మరీ తీవ్రం అయితే సొసైటీ విల్ బి ఇన్ ట్రబుల్. ఇది అర్థం చేసుకోవాలి. అయితే మరి ఇక్కడ ప్రభుపాల వారు చెప్పిన భాష్యంలో మరి ఒక లైన్ ఉందన్నమాట. మరి పిల్లల్లాగే స్త్రీలు కూడా తప్పుదోవ పట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నందున వారికి ఎల్లప్పుడూ రక్షణ అనేది అవసరం అనేసి. ఈ లైన్ కానీ సిటీలో కొంచెం ఫెమినిస్ట్ కేటగిరీ ఆడవాళ్ళు వింటే కనుక ఇంక వాళ్ళు రెచ్చిపోతారనమాట. సరే, వాళ్ళ సంగతి పక్కన పెట్టేస్తే సాధారణ జనాలు కూడా వాళ్ళు అడిగే డౌట్ ఏంటంటే, మరి ఏ రకంగా వాళ్ళకంత వివేకం లేదని మీరు చెప్తున్నారు అంటే చాణక్య పండితుడు చెప్తున్నాడు. మరి ఇప్పుడు చూసుకుంటే చదువుల్లో ముందున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆడవాళ్ళకి వివేకం తక్కువ అని ఏ రకంగా చెప్తారనేసి నిజాయితీగా వాళ్ళు ప్రశ్నించే అవకాశం ఉంది. నిజాయితీగా జెన్యున్లీ దే గాట్ సమ్ డౌట్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ చాణక్య పండితుడు చెప్తుంది క్యాపబిలిటీస్ గురించి కాదు, వివేకం గురించి. అంటే ఏది మంచి ఏది చెడు అనే విషయానికి సంబంధించి విచక్షణ ఏదైతే ఉందో దాని గురించి ఇక్కడ చాణక్య పండితుడు చెప్తున్నాడు అనమాట.
ఇక్కడ వివేకం అంటే క్యాపబిలిటీస్ కాదు, మరి మంచేది చెడేది, ధర్మం ఏది అధర్మం ఏది అనే దానికి సంబంధించిన విచక్షణ గురించి ఇక్కడ చాణక్య పండితులు మాట్లాడుతున్నారు. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి, అంటే ఇంతకుముందు నాకు కూడా ఈ డౌట్ ఉండేది. మన మూమెంట్కి వచ్చిన కొత్తలో ఇలాంటి కోర్స్ ఒకటి రెండు నేను చదివాను. నాకు ఈ రకమైన డౌట్ ఉండేది. ఎందుకంటే ర్యాంకులు తెచ్చుకున్నాను, వీళ్ళకి ఆడవాళ్ళలో ర్యాంకులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది బాగా సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఇంటెలిజెంట్ కాదు అనేసి ఎలా అంటారు అనేసి నాకు కూడా డౌట్ ఉండేది. కానీ తర్వాత నాకు కొన్ని క్లారిఫై అయినాయి అనమాట. సో పేరు మాట్లాడుకోకూడదు, కానీ ఇంతకుముందు ఒక అమ్మాయి యూపీఎస్సి పాస్ అయింది. పాస్ అవడం కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాస్ అయింది. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. తర్వాత ఒక ముస్లిం వ్యక్తి ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ తో పాస్ అయ్యాడు. మరి వీడెల్లా అమ్మాయిని అడిగాడో, ఆ అమ్మాయిలు వీడిని అడిగిందో నాకు తెలియదు, వీ డోంట్ నో. తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు అనమాట. దాని గురించి ఒక పెద్ద దేశం మొత్తం ఒక పెద్ద హైలైట్ చేయడం, ఆ అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన విషయం హైలైట్ చేయడం, తర్వాత న్యూస్ పేపర్లో ఒక కాలం అనమాట. ఏమనంటే అదేంటి, ప్రేమ గురించి, ప్రేమకు అది ఉండదు ఇది ఉండదు, ఆ హద్దు ఉండదు ఈ హద్దు ఉండదు అని చెప్పేసి ఏదో ఒక సోదంతా రాశారనమాట. సరే, ఆ సందర్భానికి అది అయిపోయింది. తీరా సీన్ కట్ చేస్తే ఒక 2-3 సంవత్సరాల తర్వాత వాళ్ళు విడిపోయారు. మన హిందూ సంఘాల వాళ్ళు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పారంట, నెత్తి నోరు బాదుకుని చెప్పారంట, అంటే పలానా అతనికి ఇచ్చి చేయొద్దు, అతను ఇది అనవసరం అమ్మా, మీరు కావాలంటే హిందువుల్లోనే వేరే వాళ్ళని చూస్ చేసుకోండి, ఇదంతా వద్దనేసి. మరి ఎక్కువ విషయం బయటికి తెలియనప్పటికీ హిందూ సంఘాలు చెప్పేది ఏంటంటే వీడు కొంచెం చిత్రహింసలు పెట్టేసరికి ఇలా అయింది పరిస్థితి అని. అదొకటి. మరి ఈ అమ్మాయి చూస్తే గొప్ప ర్యాంకర్, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్, కానీ కరెక్ట్ లైఫ్ మరి తన స్వభావానికి తగ్గట్టు తను ఆచరిస్తున్న ధర్మానికి, మరి తనున్న ధర్మం ఏదైతే ఉందో మరి దాని ప్రకారం జీవిత భాగస్వామిని చూసుకోవాలి. అఫ్ కోర్స్ బేసిక్ గా ఈ అమ్మాయికి ధర్మం అధర్మం తెలియదు, ఎందుకంటే వీళ్ళ అమ్మా నాన్న కూడా తెలియదు కాబట్టి. మరి ఏది మంచి ఏది చెడు అనేది తెలియనప్పుడు మరి ఒక ఐఏఎస్ స్థాయి అధికారి ఏ రకంగా ప్రవర్తించాలి, పరిశోధన చేయాలి. ఇప్పుడు జీవితంలో నేను ఇంకొక అడుగు వేస్తున్నానంటే ఆ అడుగుకి సంబంధించి మాన్యువల్ ఎక్కడుంది, ఆ అడుగుకు సంబంధించి మరి నాకు ఏమంటారు గైడెన్స్ ఇవ్వగలిగే వాళ్ళు ఎవరు అనేది లాజికల్లీ దట్ ఐఏఎస్ ఆఫీసర్ షుడ్ థింక్. రేపు ప్రభుత్వం ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అప్పచెప్పింది అనుకోండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్ అప్పచెప్తే మరి ఒక ఐఏఎస్ అధికారి వెళ్ళేసి ఒక కాంట్రాక్టర్ చెప్పేసి డైరెక్ట్ కట్టించడం అలా ఉండదు. ఐఏఎస్ ఆఫీసర్ అయినా ముందు ఇంజనీర్ల దగ్గర సలహా తీసుకోవాలి, ప్రభుత్వ ఇంజనీర్ల దగ్గర సలహా తీసుకోవాలి. ఎందుకు, మరి ఈ ఐఏఎస్ అధికారికి కన్స్ట్రక్షన్ సంబంధించి ఏ రకమైన అనుభవం ఉండకపోవచ్చు, అందరూ సివిల్ ఇంజనీర్లు కాదు కదా. సాంకేతిక పరంగా మరి ఐఏఎస్ అధికారికి ఏ రకమైన పాండిత్యం ఉండకపోవచ్చు. మరి ఆ రంగానికి సంబంధించిన నిపుణులు ఎవరైతే ఉన్నారో వారి సలహా తీసుకోవాలి. అసలు పలానా ప్లేస్ లో ప్రాజెక్ట్ కట్టొచ్చా కట్టకూడదా ఆ ఇంజనీర్లు చెప్పాలి. దాన్ని తీసుకుని ప్రభుత్వానికి రిపోర్ట్ అనేది ఇవ్వాలి. ఈ రకంగా పని విషయానికి వచ్చేసరికి ప్రొఫెషనల్ గా ప్రవర్తించడం అనేది ఉంది, కానీ వ్యక్తిగత జీవితం విషయానికి వచ్చేసరికి ఆ విచక్షణ అనేది రాలేదు. పెద్ద తప్పు అనేది జరిగిపోయింది అనమాట అమ్మాయి లైఫ్ లో. అలాగే దీన్ని పక్కన పెడితే దాదాపు ఒక 10-12 సంవత్సరాల క్రితం న్యూస్ పేపర్లో ఒక పక్కన వేశారనమాట, క్రైమ్ కాలంలోనే. ఏంటయ్యేదంటే ముంబై నగరంలో వచ్చేసి ఈ అండర్ ఏజ్ అమ్మాయిలు, అంటే ఈ 18 ఏళ్ల వయసు లోపు కొంచెం టీనేజ్ వయసులో ఉన్న అమ్మాయిలు, అటువంటి అమ్మాయిలు సీక్రెట్ గా వచ్చి అబార్షన్లు చేయించుకోవడం అనే ట్రెండ్ బాగా ఎక్కువైపోయింది అనమాట. దయచేసి గమనించండి, నేను చెప్తోంది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 11 ఏళ్ల క్రితం విషయం ఇదంతా.
ఇప్పుడు 2026లో ఏం జరుగుతుందని మీరు అడిగితే నా దగ్గర సమాధానం లేదు. అప్పటితో పోల్చుకుంటే ఇంకా నీచమై ఉంటుంది పరిస్థితి, మెరుగు మాత్రం అవ్వదు. ఇంకొకటి, విజయవాడలో వచ్చేసి ఒకసారి అప్పటి పోలీస్ కమిషనర్ ఏం చేశాడంటే కొంతమందిని పట్టుకున్నారు. కొంతమందిని పట్టుకుని మీడియా ముందు పెట్టారనమాట. ఆ అబ్బాయిలు కూడా ఏంటంటే కొంచెం టీనేజ్ కి కొద్దిగా అటు ఇటు ఉండే అబ్బాయిలు, అంతే. టీనేజ్ కి కొంచెం అటు ఇటు ఉండే అబ్బాయిలు, మేబీ అందులో మైనర్లు ఉండొచ్చు. మరి వాళ్ళని ఈ రకంగా మీడియా ముందు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత సీరియస్ గా ఏం జరిగింది? ఇంకోటి, ఇది కూడా 10 సంవత్సరాల క్రితం విషయం, ఇప్పటి విషయం నేను మాట్లాడలేదు. 2015-16 ఆ టైంలో అన్నమాట. ఏంటంటే మరి అక్కడ చదువుకునే అమ్మాయిలు, ఏది కాలేజ్ అమ్మాయిలు, ఇంటర్మీడియట్ అమ్మాయిలు అనుకుంటా, వాళ్ళతో కొంచెం ఫిజికల్ గా ఇన్వాల్వ్ అవడం వీళ్ళు చేసిన పని. సరదాగా వాళ్ళని బండి మీద తీసుకెళ్ళడం, బండి ఎక్కించుకుని తీసుకెళ్ళడం, వాళ్ళకి కావాల్సిన కొన్ని కొనిపెట్టడం, భౌతికంగా కొంతమేరకు లోపరుచుకోవడం, వాటిని వీడియో రూపంలో చిత్రీకరించుకోవడం, ఇవి వీళ్ళు చేసిన పని. ఇంకా పోలీస్ కమిషనర్ చెప్పింది ఏంటంటే, ఈ అమ్మాయిలు ఏంటంటే కొంచెం చదువు ఒత్తిడిలో ఉంటారు. మరి కొంచెం చదువు అది అయిపోయిన తర్వాత కొంచెం వీళ్ళకి ఏమంటారు, ఆటవిడి పనేది కావాలన్నమాట. సమ్ ఎంజాయ్మెంట్, సమ్ అవుటింగ్ లాగా. దాన్ని అదనుగా తీసుకుని ఈ కుర్రాళ్ళు అమ్మాయిలతో ఇలా చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. మేము వీళ్ళని ఐడెంటిఫై చేయడం, పట్టుకోవడం జరిగింది. కాబట్టి వీళ్ళని ఏంటంటే కొంతకాలం జైల్లో పెడతాం, కొన్ని నెలలు మాత్రం పెడతాం, కొన్ని నెలలు వీళ్ళని జైల్లో పెట్టి తర్వాత వీళ్ళు మారడానికి అవకాశం ఇచ్చి మెయిన్ స్ట్రీమ్ లో కలిసే అవకాశం ఇస్తాం అనేసి చెప్పుకొచ్చాడు అనమాట. ఇక్కడ చూస్తే అమ్మాయిలు చదువు రానోళ్ళు లేకపోతే చదువు అవ్వనోళ్ళు కాదు. చదివితే అర్థం చేసుకోగలరు, అర్థం చేసుకుందని చెప్పగలరు, రాయగలరు. కానీ ఇంద్రియ నిగ్రహానికి సంబంధించిన వివేకం, ఇంద్రియ నిగ్రహానికి సంబంధించిన విచక్షణ గుండు సున్నా అనమాట. గుండు సున్నా. అదే ఇక్కడ చాణక్య పండితులు చెప్తాం. అందుకని చెప్పేసి మరి అమ్మాయిలు వచ్చేసి చిన్నప్పటి నుంచే ఈ ధర్మ కార్యాల్లో పెట్టాలన్నమాట. మరి ఈ రకంగా ధర్మ కార్యాల్లో పెట్టి పాతివ్రత్యం, ఈ భక్తి అనేది వాళ్ళకి నేర్పించాలి. అప్పుడు వాళ్ళకి పుట్టే పిల్లలు ఎవరైతే ఉన్నారో అది సత్సంతానం అవుతుంది అనమాట. అలా కాకుండా వాళ్ళని ధర్మ కార్యాల్లో నిమగ్నం చేయకపోతే ఏం చేస్తారు? ఇంకా అబ్బాయిలతో విచ్చలవిడిగా తిరుగుతారు అనమాట. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. అదేంటి, కొన్నిసార్లు అబ్బాయిలతో తాగుతూ తిరుగుతూ పోలీసులకు పట్టుబడడం, తాగేసి బండి నడపడం, ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నీ దీస్ థింగ్స్ హావ్ బికమ్ వెరీ రెగ్యులర్. మరి ఈ రకంగా అనవసరపు జనాభా, అనవసరపు సంతానం పుడితే ఏమవుతుంది? సమాజంలో అశాంతి. వాడు నేరాలు చేస్తాడు, పెద్ద నేరాలు చేస్తారు. మరి ఇటువంటి నేరాలు జరిగితే మనం ఎవరైనా ప్రశాంతంగా ఉండగలమా? భయం లేకుండా ఉండగలమా? సంతోషంగా ఉండగలమా? ఎవ్వరూ ఉండలేము. ఏదైనా ఒక పెద్ద నేరం జరిగినప్పుడు దాని గురించి ధర్నాలు చేయడం, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని కామెంట్లు చేయడం, లేదా పోలీస్ వ్యవస్థను తిట్టడం, ఇవన్నీ కామన్ గా జరిగే విషయాలు. కానీ ఈ మొత్తం జరుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో, అసలు అటువంటి నేరస్తులు లేదా అటువంటి రాక్షస బుద్ధి కలిగిన పిల్లలు ఎందుకు పుడుతున్నారనేది ఈ ప్రశ్న కూడా ఎవరు అడగట్లేదు. అసలు ఈ రకమైన ఒక పాసిబిలిటీ ఉంటుందనేది ఎవ్వరికీ తెలియదు అనమాట బయట. ఎందుకంటే ఒక స్త్రీ నుంచి ఒక సంతానం వస్తుందంటే మరి ఆవిడ కేవలం శరీరాన్ని మాత్రమే ఇవ్వడం లేదు. ఆ స్త్రీ శరీరాన్ని మాత్రమే ఇవ్వడం లేదు, ఆ శిశువుకి మనసును కూడా ఇస్తుంది అనమాట.
అంటే ఆ స్త్రీ మనసు ప్రభావం ఏదైతే ఉందో అది ఆ పిల్లోడి మీద ఉంటుంది. అందుకే మరి గర్భం దాల్చడానికి ముందే ఒక సంస్కారం, గర్భం దాల్చిన తర్వాత 2 సంస్కారాలు ఉన్నాయి. ఇక పిల్లోడు పుట్టిన తర్వాత లేదా సంతానం పుట్టిన తర్వాత ఇక నామకరణం నుంచి ఇంకా సంస్కారాలు మొదలవుతాయి. పుట్టిన తర్వాత, పుట్టక ముందే 3 సంస్కారాలు ఉన్నాయి. అసలు గర్భం దాల్చడానికి ముందే ఒక సంస్కారం ఉంది, గర్భధానం అనేసి. మరి ఈ రోజుల్లో వీటిని సరిగ్గా అమలు చేసేవాళ్ళు లేకపోవడం మూలంగా అనవసరపు జనాభా పెరిగిపోయింది అనమాట. మరి సమాజంలో అశాంతి, యుద్ధాలు జరుగుతాయి. ఇది ప్రభుపాల్ వారు రాసిన భాష్యం అనమాట. మరి ఇక్కడ రాసినట్లుగా జరగడం మనం ఈ రోజు గమనించుకోవచ్చు. సో దిస్ ఇస్ టుడేస్ టాపిక్. అయితే ఈ డౌట్స్ లోకి వెళ్లే ముందు ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. దాదాపు ఐ థింక్ లాస్ట్ మంత్ ఒక అనౌన్స్మెంట్ చేశాం కదా, మన హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ కిచెన్స్ కి పూజార్లు అవసరం అనేసి. అయితే దానికి సంబంధించి గూగుల్ ఫామ్ నాకు తయారు చేసి పంపించారు. అనమాట. నేను దాన్ని ఇప్పుడే గ్రూప్ లోకి పోస్ట్ చేస్తున్నాను. ఓకే, సో మెసేజ్ పోస్ట్ అవుతుంది. అయితే మరి మీలో ఎవరికైనా మరి HKMCF లో పూజారి అవ్వడానికి ఆసక్తి ఉంటే గనక ఆ గూగుల్ ఫామ్ మీరు నింపొచ్చు. అందులో మీ కాంటాక్ట్ వివరాలు ఇస్తే గనక మరి ఆ కిచెన్ కి సంబంధించిన ప్రతినిధులు మీతో మాట్లాడతారు. అయితే దీనికి అర్హత వచ్చేసి 4 నియమాలు పాటించడం, 16 మార్లు జపం చేయడం. మరి చేతికి 16,000 రూపాయలు ఇస్తారు జీతం, ఉండడానికి వసతి, 3 పూట్ల ప్రసాదం, ఇవన్నీ ఇస్తారనమాట. సో నాకు తెలిసి ఇప్పుడు పోస్ట్ అయిపోయి ఉంటుంది మెసేజ్. సో ఇట్ ఈస్ నాట్ గెటింగ్ పోస్టెడ్. ఓకే, పైన నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. హరే కృష్ణ ప్రభు, కెన్ వి టేక్ డౌట్స్ ప్రభు? హరే కృష్ణ. ఆ భక్తులకు ఎవరికైనా సందేహాలు ఉంటేనా దయచేసి హ్యాండ్ రైజ్ చేయగలరు. హరే కృష్ణ. వెంకటేశ్వర ప్రభు, జస్ట్ ఎ మినిట్ ప్రభు లాగౌట్ అయ్యారు. హరే కృష్ణ ప్రభు. ఎస్, హరే కృష్ణ. వెంకటేశ్వర ప్రభు, దయచేసి మీ సందేహాన్ని అడగండి ప్రభు. ఎస్, సో నౌ యూ కెన్ ఆస్క్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. పూజారులు అనేది మాతాజీతో పాటు ప్రభుజీ కూడా ఏంటిది ప్రభు? పూజారీస్ కావాలని చెప్పారు కిచెన్స్ కి. ఇది ప్రభువులకి ఓన్లీ ప్రభువులకి. తెలంగాణ కిచెన్స్కేనా ప్రభు? ఆంధ్ర కిచెన్స్ కే, తెలంగాణ కిచెన్స్ కేనా ఓన్లీ? ప్రస్తుతానికైతే తెలంగాణ కిచెన్స్ కి ప్రభు. ఒకవేళ ఆంధ్రాలో రిక్వైర్మెంట్ ఉంటే ఆంధ్ర కూడా పంపిస్తారు. అంటే ఆంధ్రాలో ఉన్నవాడు ఎవరైనా సెలక్షన్ అయితే తెలంగాణకి పోవచ్చుగా కిచెన్స్? తెలంగాణకి రావాల్సి ఉంటుంది. సో అతనికి మీ అన్ని వసతులు ఉంటాయి. మీరు ఎవరికైతే ఆసక్తి ఉందో ఒకసారి ఈ ఫామ్ ఫిల్అప్ చేసేసేయండి. సో వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు మీరు డౌట్స్ అడగవచ్చు అనమాట. ఓకే. ఒకవేళ వాళ్ళకి ఆంధ్రాలో రిక్వైర్మెంట్ ఉండి అది మీ ప్రదేశానికి దగ్గర అయితే మీరు అక్కడికి వెళ్ళవచ్చు. ఆ రకంగా. ఓకే, ఓన్లీ ప్రభుస్ అంటే ఓన్లీ ప్రభులకి అనమాట. ఓకే ప్రభు, మెసేజ్ పోస్ట్ అయిందా ప్రభు? ఎస్ ప్రభు, పోస్టెడ్ ప్రభు.
ఓకే, ఎవరికైతే ఆసక్తి ఉందో మరి వాళ్ళు ఆ ఫామ్ ఫిల్అప్ చేయండి. ఆ ఫామ్ ఫిల్అప్ చేస్తే కనుక మరి ఆ హెచ్కేఎంసీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారో మీకున్న సందేహాలు ఏవైతే ఉన్నాయో మీరు మొత్తం అడగొచ్చు. ఓకే, సో ఇక్కడ పూజారిగా చేయాల్సిన పని ఏంటంటే మరి ఆ కిచెన్ లో ఆల్టర్ ఏదైతే ఉందో అక్కడ పూజారి చేయడం, అలాగే భగవంతుడికి నైవేద్యం పెట్టడం, మరి ఆ నైవేద్యం పెట్టే క్వాంటిటీ ఏదైతే ఉందో దాన్ని వండడం. ఒకవేళ మీకు వంట రాకపోతే అది కిచెన్ లో వాళ్ళే నేర్పిస్తారు, అందులో ప్రాబ్లం లేదు. కానీ కిచెన్ మరి ఈ సంస్థ వాళ్ళు మన సంస్థ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి, 4 నియమాలు పాటించడం, అలాగే 16 మాలను జపం చేయడం. మిగిలిన ట్రైనింగ్ ఏమైనా కావాలంటే వాళ్ళు ఇస్తారనమాట. దే విల్ ప్రొవైడ్ ట్రైనింగ్, అందులో ప్రాబ్లం ఏం లేదు. మన ఐక్య విద్య నుంచి ఒక ప్రభు వెళ్ళారనమాట తిరుపతికి, ఆల్రెడీ రిక్రూట్ అవ్వడం జరిగింది. సో ఇంకా ఆసక్తి ఉన్న వారు ఎవరైనా ఉంటే కనుక ఈ ఫామ్ ఫిల్అప్ చేయండి, మరి ఆ కన్సర్న్ పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతారు. ఓకే, యా, నారాయణ స్వామి ప్రభు, వీ కెన్ ప్రొసీడ్. ఎస్ ప్రభు. హరే కృష్ణ. ఆ భక్తులకు ఎవరికైనా సందేహాలు ఉంటేనా దయచేసి హ్యాండ్ రైజ్ చేయగలరు. హరే కృష్ణ ప్రభు. ఒక మాతాజీ అడుగుతున్నారు ప్రభు, దుర్యోధనుడి గురించి. ఎందుకు ఎప్పుడు పాండవులే గొప్పవాళ్ళు, మంచివాళ్ళు అని చెప్తారు? దుర్యోధనుడు చెడ్డవాడైతే కర్ణుడికి అర్ధరాజ్యం ఇవ్వడు. ఆయన ఎప్పుడైనా రాజ్యంలోని ప్రజలను హింసించాడా? ఆయనకు కులపిచ్చి ఉందా? ఆయన చెడ్డవాడు ఎలా అయ్యాడు? ఎప్పుడు పాండవులు మాకు రాజ్యం కావాలి, మేము రాజులం కావాలని దుర్యోధనుడిని రాజ్యాన్ని సరిగ్గా పాలించనీయకుండా చేసింది ఎవరు? ఆయన దగ్గర ఉండి ఆయన సొమ్ము తిని ఆయనని మోసం చేసిన వాళ్ళు మంచి వాళ్ళ? నాకు అర్థం కాలేదు ప్రభు, సమాధానం అడిగారు. సో ఈ ప్రశ్న చూస్తే నన్ను నేను చూసుకున్నట్టుంది. చిన్నప్పుడు మా మదర్ని ఇలాంటి క్వశ్చన్లు అడిగేవాడిని. రాముడు వాళ్ళని ఎంత నుంచి చంపాడు, ఇదేంటి? కృష్ణుడు ఏంటి అసలు అంతమందిని చంపేస్తున్నాడు? మా మదర్ అయితే మా మదర్కి అన్ని విషయాలు తెలియవు కదా, నాకు సమాధానం చెప్పలేక చాలా ఇబ్బంది పడేది. సరే, ఇక దుర్యోధనుడు విషయానికి వచ్చేసరికి అసలు దుర్యోధనుడు సింహాసనం మీద కూర్చోవడం అనేదే అదొక పెద్ద ఏమంటారు, అదొక పెద్ద వైలేషన్. కారణం, దుర్యోధనుడు మొదటి సంతానం కాదు, మొదటి సంతానం ధర్మరాజు. అగ్రజుడు ఎవరైతే ఉన్నారో ఆ అగ్రజుడు రాజ్యానికి అర్హుడు అనమాట. ఇంకా దుర్యోధనుడు సంగతి తెలుసుకుంటే మరి ఈ మట్టి కుండలో వీళ్ళందరూ పుట్టారు, ఎవరో కౌరవులంతా. మరి మట్టి కుండలో పుట్టినప్పుడు ఈ దుర్యోధనుడు పుట్టిన వెంటనే ఈ ధృతరాష్ట్రుడు చెప్పారనమాట, వీడిని ఒక్కడిని చంపేసాయి. నీకున్న 100 మంది కొడుకుల్లో ఈ దుర్యోధనుడు ఎవరైతే ఉన్నాడో వీడిని ఒక్కడిని చంపేసాయి. వీడిని ఒక్కడిని చంపేస్తే పెద్ద పెద్ద ఉపద్రవాలన్నీ పోతాయి అనేసి చెప్తారనమాట. చెప్పినప్పుడు ధృతరాష్ట్రుడికి మాత్రం ఆ పుత్ర వ్యామోహం అనమాట, దానివల్ల చంపడం లేదు, నేను వీడిని వదులుకోను అనేసి. అంటే దుర్యోధనుడు పుట్టుకే అటువంటి భయంకరమైన పుట్టుక. ఒకసారి అర్జునుడిని పాండవులందరినీ అవహేళన చేద్దామని మొత్తం పటాలన్నంతా తీసుకెళ్తాడు. ఒక గంధర్వుడితో కొంచెం కొట్లాట దిగినప్పుడు వీళ్ళందరినీ బంధించేస్తాడు. అప్పుడు ఈ పాండవులే వచ్చి ఈ అర్జునుడే వచ్చి విడిపిస్తాడు అనమాట. అంటే ధర్మరాజు చెప్తాడు, చూడు, మనం పోరాడుకుంటున్నప్పుడు ఏదైనా సరే, ఏదైనా కానివ్వచ్చు, కానీ మన కుటుంబంలో వ్యక్తిని బయట వాడు ఎవడో వచ్చి బంధించాడు కదా, ఇటువంటప్పుడు మనం ఐకమత్యంగా ఉండాలి, వెళ్ళి వాళ్ళని విడిపించని ధర్మరాజు ఆదేశిస్తే అర్జునుడు వెళ్ళి వీళ్ళందరినీ కాపాడతాడు. అది ఈ దుర్యోధనుడికి పెద్ద అవమానం. ఇక దానికోసం చచ్చిపోదాం అని చెప్పేసి సూసైడ్ చేసుకోవడానికి వెళ్తాడు ఎవరు, దుర్యోధనుడు. ఎందుకు? వీళ్ళని అవమానిద్దామని ఏదో వస్తే వీడు బంధింపబడి ఎవరినైతే అవమానిద్దాం అని చెప్పేసి వచ్చాడో వాళ్ళ చేతే రక్షింపబడ్డాం. ఇక్కడ జరిగింది అది. ఇంకా అవమాన భారంతో వాడు చచ్చిపోదామని వెళ్తాడు అనమాట. ఓ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడికి ఒక బాండ్ వినపడుద్ది, నాయన, యు ఆర్ కలి పర్సానిఫైడ్. కలి పర్సానిఫైడ్ అంటే ఏంటి? ఈ కలి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటికి బట్టలు వేస్తే అది నువ్వు, అదొక మానవ రూపం ధరిస్తే అది నువ్వు. అంటే నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆ వాణి చెప్తుంది అనమాట. అంటే దుర్యోధనుడి లక్షణాలు, దుర్యోధనుడి పుట్టికే అంత. ఇక కర్ణుడికి అర్ధరాజ్యం ఇచ్చాడు, అర్ధరాజ్యం కాదు అంగరాజ్యం ఇచ్చాడు. అంటే మరి దుర్యోధనుడు వచ్చేసి మొత్తం భూమండలాన్ని పాలిస్తున్నాడు కాబట్టి అందులో ఒక భాగానికి కర్ణుడిని రాజుని చేశాడు.
అంటే ఏ స్థాయి రాజు? రారాజును చేయలేదు. ఇప్పుడు ఆ రకరకాల ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒక్కొక్క ప్రదేశాన్ని ఒక్కో రాజు పాలిస్తున్నాడు. ఆ రాజులందరికీ రాజు దుర్యోధనుడు అనమాట. ఆ రకంగా అంటే ఒక సామంత రాజు స్థాయి అనుకోండి, ఆ రకంగా ఇచ్చాడు తప్ప దుర్యోధనుడు తన సింహాసనాన్ని ఇవ్వలేదు, లేదా తన సింహాసనం లాంటి సింహాసనం చేయించలేదు. దట్ వి నీడ్ టు అండర్స్టాండ్. ఇంకొకటి, ఆ రకంగా ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడు? అర్జునుడికి వ్యతిరేకంగా పోరాడడంలో ఒక సరైన యోధుడు ఈ కర్ణుడు కాబట్టి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సమ్ పొలిటికల్ అలయన్స్, ఒక రాజకీయ అలయన్స్ అన్నమాట. ఏ రకంగానైతే ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఫలానా వర్గం వాళ్ళకి, ఫలానా కులం వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తాం అని చెప్పేసి ఎన్నికల్లో వాగ్దానం చేస్తారు. ఎందుకు చేస్తున్నట్టు? బై హుక్ ఆర్ క్రుక్, ఏం చేసైనా సరే నేను అధికారంలోకి రావాలి. ఫలానా వర్గం వాళ్ళకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి వడ్డీ లేకుండా రుణాలు ఇస్తాం. అంటే దాని అర్థం ఏంటి? అదంతా ప్రజాశ్రేయస్ కోసం చేసేదా, లేకపోతే రాజకీయ వ్యూహంలో భాగంగా చేసేదా? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి? రాజకీయ వ్యూహంలో భాగంగా. అందులో మంచి చెడు ఉండదు అనమాట. నాకు రాజకీయంగా వర్కౌట్ అయితే ఐ విల్ డూ ఇట్, అదర్వైజ్ ఐ విల్ నాట్ డూ ఇట్. 2014కి ముందు హిందువుల్ని తిట్టడం అనేది రాజకీయంగా మైలేజ్ ఇచ్చే అంశం అనమాట. హిందువులు తిడితే మైనారిటీలు సంతృప్తి పడి వాళ్ళు ఓట్లేస్తారు. మరి 2014కు ముందు దట్ వాస్ ద క్యాలిక్యులేషన్. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు హిందువులను అడ్డమైన మాటలు, నానా మాటలు అంటే ఇప్పుడు ఓట్లు పడే పరిస్థితి ఉందా? లేదు ప్రభు. 2014కు ముందు హిందువులను ఉగ్రవాదులని, హిందూ ఉగ్రవాదం అని చెప్పేసి మాట్లాడిన రాజకీయ నాయకులు ఉన్నారు. ఆ రాజకీయ నాయకులే ఇప్పుడు హిందువుల పళ్ళతో మాట్లాడడానికి భయపడుతున్నారు. అవునా కదా? ఇవన్నీ ఏంటి? రాజకీయ పరిస్థితులు మారడం. రాజకీయ పరిస్థితులు మారితే రాజకీయ నాయకుడి ప్రవర్తన కూడా మారిపోతుంది. ఇక్కడ దుర్యోధనుడి ప్రవర్తన కూడా అదే అనమాట. వాడెవడో కర్ణుడికి ఇచ్చే బదులు, సరే ఈ కర్ణుడు కూడా ఒక రకంగా పాండవుల్లో భాగమే, కానీ చిన్నప్పటి నుంచి వేరే ఎక్కడికో వెళ్ళిపోయాడు, అది వేరే విషయం. ఎవరో కర్ణుడికి రాజ్యంలో ఇచ్చే బదులు అదేదో పాండవులకే ఇవ్వచ్చు కదా, అదేదో పాండవులకే ఇచ్చి ఉండొచ్చు. మరి ఆ పని ఎందుకు చేయలేదు? ఉద్దేశం ఏంటి? ఇక్కడ దుర్యోధనుడి ఉద్దేశం ఏంటి? నన్ను చంపే కెపాసిటీ ఉన్నది అర్జునుడికి. అర్జునుడిని చంపే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడే నా దగ్గర పెట్టేసుకుంటాడు. అప్పుడు వీళ్ళందరినీ చంపేస్తాను, రాజ్యం నాకు కింద అవుతుంది. ఇది ఒక రాజకీయ ఎత్తుగడ, అంతకుమించి దీనికి ఏ విలువ లేదనమాట. దీనివల్ల దుర్యోధనుడికి ఏవో మంచి లక్షణాలు ఉన్నాయని చెప్పేసి మనం అనుకోకూడదు. ఇక దుర్యోధనుడికి కులం పిచ్చుందా అని అడిగారు. అప్పట్లో వర్ణాశ్రమ వ్యవస్థ అనేది చక్కగా ఉండేది. అప్పట్లో ఇప్పుడున్న కులాలు లేవు అనమాట. ఇప్పుడున్న కులాలు, ఇప్పుడు రకరకాల పేర్లతో మనం చెప్పుకుంటున్న కులాలు ఏవైతే ఉన్నాయో, పరిస్థితుల ప్రభావం, కాల ప్రభావం, మరి ఒకానొక సందర్భంలో సమాజంలో వచ్చాయన్నమాట. అలాగే దయచేసి ఎవరు హర్ట్ అవ్వద్దు, బట్ ఇది ఒక వాస్తవం. అలాగే కాల ప్రభావం చేత ఇప్పుడున్న కులాలు భవిష్యత్తులో కనుమరుగైపోవచ్చు. ఎందుకంటే మనం కులంతో వచ్చేసి మనకి అటాచ్మెంట్ అనేది బాగా ఎక్కువ అనమాట. బట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇవన్నీ పోతాయి. ఆల్ దీస్ థింగ్స్ విల్ వానిష్. తర్వాత మళ్ళీ కొత్త కులాలు పుట్టుకు రావచ్చు. ఇదంతా కాల ప్రభావం, కాలం ఆడించే నాటకం అనమాట. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. వర్ణాశ్రమ వ్యవస్థ దట్ ఈస్ కరెక్ట్, దట్ ఈస్ ప్రాపర్. ఓకే, ఇంకా ప్రభు ఎవరో అడుగుతున్నారు క్వశ్చన్. We are among 1% of the population who are practicing bhakti. When it comes to choosing life partner for marriage, how can we know whether the other person will support our devotional life, especially if they are not practicing bhakti? ఇది చాలా టఫ్ క్వశ్చన్ అడుగుతున్నారు ప్రభు. కొన్ని విషయాలు స్పష్టంగా ముందే మాట్లాడుకోవడం మంచిది. నా అలవాట్లు ఇవి. నేను జపం చేసుకుంటూ ఉంటాను. వారానికి ఈ రకంగా 2-3 రోజులు అలా గుడికెళ్ళి వస్తూ ఉంటాను. అది కొంచెం ముందుగా మాట్లాడుకోవడం మంచిది. ఓకే, ఇంకా కొంతమంది వచ్చేసి వాళ్ళు భక్తిని చేయరు, కానీ వాళ్ళ భార్యో భర్తో ఈ రకంగా స్పిరిచువాలిటీ ప్రాక్టీస్ చేస్తుంటే డిస్కరేజ్ చేయరు. అంటే నీ ఒపీనియన్ నేను గౌరవిస్తా, నా ఒపీనియన్ కూడా నువ్వు గౌరవించాలి.
ఆ రకమైన మెంటాలిటీ ఉన్నవాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది అయితే వాళ్ళకి నచ్చదు అనమాట. వాళ్ళ భార్య భర్త ఈ రకంగా స్పిరిచువాలిటీ ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళకి నచ్చదు. ఈ రకమైన కేటగిరీ ఒకళ్ళు. ఇంకొకళ్ళు వచ్చేసి మరి భార్య భర్త ఇలా స్పిరిచువల్ లైఫ్ లో ఉంటే వాళ్ళని చూసి నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో డిఫరెంట్ కాంబినేషన్స్ విల్ బి దేర్. కొన్ని విషయాలు ముందే మాట్లాడుకోవడం మంచిది. ఓకే. ఓకే. హరే కృష్ణ. కాశీ శంకర్ ప్రభు, మీ సందేహాన్ని అడగండి ప్రభు. హరే కృష్ణ ప్రభు, దండవాద్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు. భగవద్గీత కంటే మాతాజీలకి మేధతనం తక్కువ ఉంటుందని అన్నారు కదా ఇందాక. అంటే ముస్లిమ్స్ ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు కలెక్టర్ అని అన్నారు కదా ప్రభు. ఆమె కర్మానుసారం అనుకోవచ్చు కదా ప్రభు. ఇంకొక సందేహం ప్రభు, ఛత్రపతి శివాజీ యొక్క తల్లి జిజీబాయి కూడా డైరెక్షన్ మొత్తం అంటే చిన్నప్పటి నుండి ఛత్రపతి శివాజీని తయారు చేసి ఆ మేధతనం ఇవ్వడానికి కూడా అంటే ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా తల్లే కదా ప్రభు. అవును. మరి అంత ఎనర్జెటిక్ గా తయారైన వ్యక్తి తల్లి నుండి తయారైన కదా, మరి మేధతనం ఎందుకు తక్కువ ఉంటుంది మాతాజీలో? కరెక్ట్. ఛత్రపతి శివాజీ తల్లి జిజియాబాయి వచ్చేసి మరి ఛత్రపతి శివాజీ మహారాజుకి ట్రైనింగ్ ఇచ్చింది. మరి అటువంటి గొప్ప క్షత్రియుడైన ఛత్రపతి శివాజీ ఎవరైతే ఉన్నారో మరి అతనికి ట్రైనింగ్ ఇచ్చిన తన తల్లి ఏ రకంగా మేధస్సు తక్కువ ఉన్న వ్యక్తి అనేది ఇక్కడ క్వశ్చన్. అయితే ఇక్కడ చాణక్య పండితుడు చెప్పింది వచ్చేసి విచక్షణ వివేకం గురించి, ఏది మంచి ఏది చెడు అనే దాని గురించి. మరి జిజియాబాయి పెరిగిన విధానం ఏంటి? సరైన క్షత్రియ వంశంలో సరైన శిక్షణ తీసుకుని పెరిగినవాడు అనమాట. అంటే మరి క్షత్రియులకు తగిన ధర్మ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేర్చుకుని అటువంటి వాతావరణంలో పెరిగినవాడు అనమాట ఈ జిజియాబాయి. సరైన సంస్కారంతో సంతానాన్ని కంది కాబట్టి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆవిడ కడుపును పుట్టాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. వండర్ఫుల్ ప్రభు. హరే కృష్ణ. హరి బోల్. హరే కృష్ణ. ఓకే. భక్తులకు ఏవైనా సందేహాలు ఉంటేనా దయచేసి ప్రభుని డైరెక్ట్ గా అడగొచ్చు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడేస్ క్లాస్ ప్రభు. అది మాకు ఏమర్థమైందంటే చూసుకుంటూ వెళ్తే ప్రతి దాంట్లోనూ ఏదో ఒక ఎక్సెప్షనాలిటీస్ ఉంటాయి. జనరలైజ్డ్ గా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ద 90% ఆఫ్ ద కేసెస్ అన్నది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభు. చాలా థ్యాంక్స్ ప్రభు. అట్ ద సేమ్ టైం ఇందాక ఎవరో ఒక మాతాజీ దుర్యోధన గురించి అడిగారు అని అన్నారు కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డౌట్ అనేది రావటం అనేది అసలు తప్పే లేదు ప్రభు. దానికన్నా ముందర మనం ప్రామాణిక గ్రంథం నుంచి కరెక్ట్ గా తెలుసుకొని ఉండుంటే అది కొంచెం ఇబ్బందికరంగా ఉండకన్నా ఉంటది అనమాట. మరి పాంచాలిని ఒక స్త్రీని అంత అవమానించారు కదా ప్రభు. ఆ ఒక్క కాన్సెప్ట్ తోటి దుర్యోధనుడు ఎంత దుర్మార్గుడు అన్నది మనం చెప్పొచ్చు. రిమైండ్ అంతా స్టోరీ ఇన్లైన్డ్ గా మీ అందరికి తెలిసినట్టు మాకు తెలియకపోయినా కూడా మా గ్రౌండ్ లెవెల్లో గృహస్థ స్త్రీల కిందన ఆ ఒక్కటి అయితే మాకు తెలుస్తుంది కదా ప్రభు. ఎవరైనా తప్పుగా చూడటమే తప్పు అయినప్పుడు అంత అవమానం రాజ్యసభలో చేయటం అన్నది కూడా తప్పు కదా ప్రభు. అవును. అసలు ఆ కారణం చేతే ఈ మహాభారత యుద్ధం అనేది వచ్చింది. అది వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్. అండ్ ఇది కూడా చాణక్య చెప్పింది కూడా స్త్రీ అనే వాళ్ళ అన్ఫిట్ అని కాదు, లిటిల్ ఎమోషనల్ గా కొద్దిగా డెసిషన్ మేకింగ్ లో డౌన్ ఉంటారన్నట్టు కదా ప్రభు. మనసు లెవెల్లో ఆ సెన్సిటివిటీ అనేది ఉందన్నమాట. ఎస్ ప్రభు. మనసు లెవెల్లో ఆ కొద్దిగా వీక్నెస్ అనేది ఉంది. ఏది మంచి ఇది చెడు అనేది తెలుసుకోవడంలో అంచనా వేయడంలో ఒక వీక్నెస్ అనేది ఉంది. అదే చాలా తొందరగా మనుషుల్ని నమ్మేయటం అన్నది కానీ ఆ ఇన్నోసెన్స్ అన్నది అక్కడ ఎలివేట్ చేస్తున్నారు కానీ దట్స్ నాట్ ద అన్ఫిట్నెస్. ఇది ఇంటెలిజెన్స్ గురించి కాదు, ఇంటెలిజెన్స్ లేకపోతే సాంకేతికమైన పనులు చేయడం గురించి కాదు ఇక్కడ చెప్పేది. అవును ప్రభు. చాలా సెన్సిటివ్ టాపిక్ ని చాలా హెయిర్ లైన్డ్ గా ఎవరు నచ్చుకోకుండా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజానికి మాతాజీ దీన్ని తప్పుగా అర్థం చేసుకోవడంతోనే నొచ్చుకోవడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనం సరిగ్గా అర్థం చేసుకొని 10 మందికి సరిగ్గా చెప్పాలి. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. హరే కృష్ణ. అది పర్పోర్ట్ చెప్పేటప్పుడు కూడా అసలు దీని ఎక్స్ప్లెనేషన్ ఎలా చెప్తారు అని చాలా ఎక్సైటింగ్ గా ఎంతూసియాస్టిక్ గా విన్నాం ప్రభు ఈ రోజు క్లాస్.
థ్యాంక్స్ ప్రభు. హరే కృష్ణ. ఇన్ఫాక్ట్ నాకు కూడా స్టార్టింగ్ లో ఈ డౌట్స్ అన్ని ఉండేవి. ఏ రకంగా ఉమెన్ ఆర్ అన్ఇంటెలిజెంట్ అని ఏ రకంగా చెప్తున్నారు అని చెప్పేసి ప్రారంభంలో నాకు డౌట్ ఉండేది. ఇన్ఫాక్ట్ నేను ఒకళ్ళిద్దరు డివోటీస్ అడిగినా గానీ నాకు కరెక్ట్ క్లారిఫికేషన్ ఐ డి నాట్ గెట్. కానీ తర్వాత మనం గురు పూజలో మనం ఒక లైన్ పాడుతాం అనమాట, దివ్య జ్ఞాన్ హృదయ ప్రకాశితం అని చెప్పేసి. అంటే ఈ దివ్య జ్ఞానం అనేది మన హృదయంలో గురువు గారు ఇస్తారనమాట. ఏ ప్రాతిపదికన ఇస్తారో మనం చూపించే సిన్సియరిటీని బట్టి, నిజంగా మనకు ఆసక్తి ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఇస్తారనమాట. సో ఆ రకంగా నాకు ఇది సరైన డైరెక్షన్ లో అర్థం చేసుకుని నాకు కూడా సమయం పట్టింది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ సిన్సియరిటీ టువర్డ్స్ గురు అండ్ కృష్ణ. మనకు అర్థం అవ్వాల్సినవన్నీ గురువు గారు ఇస్తారనమాట. మరి ఇంటెలిజెన్స్ వేరు, మరి విచక్షణతో నిర్ణయం తీసుకోవడం వేరు అన్న విషయం అర్థం అవడానికి నాకు చాలా కాలం పట్టింది. జై శ్రీల ప్రభుపాద. థ్యాంక్స్ ప్రభు. జై ప్రభు. హరే కృష్ణ ప్రభు. కెన్ ఐ టేక్ లాస్ట్ 2 questions ప్రభు? ప్లీజ్. హరే కృష్ణ. విజయభాస్కర్ ప్రభు, మీ సందేహాన్ని అడగండి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, నా పేరు సౌజన్య. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధర్మ కార్యాలు అంటే భక్తితో పాటు ఇంకేం వస్తాయి బయట మేము చేయటానికి ఆడవారికి? ధర్మ కార్యాలంటే ఒకటి మాతాజీ, మన గురువు గారు చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవి ప్రాథమికంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో బయట అదేంటి 4 నియమాలు కావచ్చు, ప్రసాదం మాత్రమే తీసుకోవడం కావచ్చు, 16 మాలలు చేయడం కావచ్చు, అలాగే గురువు గారు ఇచ్చిన శాస్త్రాలు భగవద్గీత భాగవతం చదువుకోవడం కావచ్చు. ఇవొకటి. ఇంకొకటి, మీరు బయట ఏమైనా చేయదలుచుకుంటే మీరు హరినామ సంకీర్తన చేయొచ్చు. అలాగే మన ఐక్య విద్యకు మీరు వాలంటీరింగ్ చేయొచ్చు. ఇంకా మీరు కొంచెం ఖర్చు పెట్టగలనుకుంటే కనుక భగవంతుడి ప్రసాదం ఏదైతే ఉందో అది కొంచెం పెద్ద మొత్తంలో, లేదా 10 మందికి అయితే 10 మందికి, 20 మందికి అయితే 20 మందికి మీరు అన్నదానంలో చేయొచ్చు. మరి బ్రాహ్మణులకు మీరు భోజనాలు పెట్టవచ్చు. భగవంతుడి ప్రసాదం చేసి మీరు బ్రాహ్మణులకు ప్రసాదాలు పెట్టడం, ఇలాంటివి చేయొచ్చు. మనం చెప్పుకుంటా పోతే మనకి ఉంటాయి అన్నమాట. మీరు చేయదలుచుకుంటే ఐక్య విద్యకు వాలంటీరింగ్ చేయండి, బెటర్. మీరు చదువుకుంటారు. చేస్తున్నా నేను. వెరీ గుడ్. అంటే ఎంప్లాయ్మెంట్ పరంగా ఏమన్నా ఉంటాయా అట్లా నాకు అర్థం కాక అడిగాను. అచ్చా, ఎంప్లాయ్మెంట్ పరంగా అయితే ఒకసారి నన్ను పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వండి. ఓకే అండి. దగ్గరలో మన టెంపుల్స్ లో ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక నేను ఒకసారి అడిగి చెప్తాను. ఓకే 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 మాతాజీ. ప్రభు, we can proceed. హరే కృష్ణ. శ్రీదేవి మాతాజీ, మీ సందేహాన్ని అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. ప్రభు, ఇది విచక్షణ జ్ఞానం లేడీస్ కి తక్కువగా ఉంటుంది. అంటే వాట్ ఈస్ కరెక్ట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ వాళ్ళు చెప్పలేరు, తెలుసుకోలేరు అని చెప్తున్నారు. దెన్ హౌ కెన్, ఇప్పుడు మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు బయట చాలా మంది తాగుబోతులు ఉన్నారు, విపరీతంగా తాగుతూ ఉంటారు, దాన్ని ఎంత కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు, తాగొద్దు, అది మంచిది కాదు అని. స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. అది చూసి ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్, గర్ల్స్ కూడా చాలా ఎక్కువైపోయారు. ఎందుకంటే ఇట్ ఈస్ న్యాచురల్. ఎందుకంటే వాళ్ళు మెటీరియలిస్టిక్ చాలా. లేడీస్ ఆర్ వెరీ మచ్ మెటీరియలిస్టిక్. అందుకే కదా వాళ్ళు అద్దం ముందు నిల్చున్న గంటలు గంటలు తయారవడాలు కంపేర్ టు ఉమెన్. అంటే దే వాంట్ టు షో ఆఫ్, ఎక్కువగా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. మెటీరియలిస్టిక్ ఇది ఇది యాక్సెప్టెడ్. దిస్ వీ కెన్ యాక్సెప్ట్. బట్ వాట్ ఈస్ కరెక్ట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ అని విచక్షణ తక్కువ ఉన్నది. నాకు ఎందుకో ఇది కొంచెం కరెక్ట్ కాదేమనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే ఆల్ మెన్ అండ్ ఉమెన్ హూ ఆర్ too much materialistic, they all are ladies. They come under the category of ladies అని నేను అనుకుంటున్నా. అదే ప్రకృతి పురుష కాన్సెప్ట్ లో చూసుకుంటే ఓకే, జీవులందరూ వాళ్ళందరూ ఏంటి స్త్రీతత్వం అన్నమాట. ఓకే, మరి పురుషుడు ఎవరయ్యా అంటే ఓన్లీ శ్రీకృష్ణ. సో కృష్ణ పురుష. ఎస్, అదేంటంటే కొంచెం పై లెవెల్ అండర్స్టాండింగ్ అనమాట. దట్ ఈస్ వెరీ హై లెవెల్ అండర్స్టాండింగ్. మరి ధర్మం అధర్మం పరంగా చూసుకుంటే అది కొంచెం అదేంటి ప్రభుపాద్ సేస్ లేడీస్ లో వచ్చేసి
ఈ మెటీరియల్ నేచర్ని ఎంజాయ్ చేద్దాం అనే ఒక టెండెన్సీ అనేది ఎక్కువగా ఉంటుందని ప్రభుపాద్ చేశారు. మరి మెటీరియల్ నేచర్ని ఎంజాయ్ చేయడం అంటే, మరి ఎంజాయ్ చేసే టెండెన్సీ బలంగా ఉండడం అంటే ఏంటి? కొన్నిసార్లు అది అధర్మం అయినా సరే దాన్ని ఎంజాయ్ చేసే తత్వం ఉండుండొచ్చు. మెటీరియల్ నేచర్ని ఎంజాయ్ చేయడం అంటేనే బై డిఫాల్ట్ ఇట్ ఈస్ బ్యాడ్. శాస్త్రాలు ఏంటంటే మరి అలాంటప్పుడు కంపేర్ చేస్తే ఇప్పుడు ఎంతమంది మెన్ దే ఆర్ డ్రింకింగ్, దే షుడ్ నో రైట్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. కరెక్ట్, వాళ్ళందరూ కరెక్టే. ఆ రకమైన మగవాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? సరైన సంస్కారాలు పాటించిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, మరి ఈ 16 సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా పాటించిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అటువంటి కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు అనమాట. అంటే వాళ్ళని కన్న తల్లిలో ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ ట్రైన్డ్, దే వర్ నాట్ ట్రైన్డ్ ప్రాపర్లీ. జస్ట్ లైక్ ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజు వచ్చేసి, మరి ప్రహ్లాద్ మహారాజు వాళ్ళ తల్లి వచ్చేసి ఎవరి సంగతిలో ఉండింది? నారదముని ఆశ్రయంలో ఉండింది అనమాట. ప్రహ్లాద్ మహారాజు పుట్టడానికి ముందు నారదముని మూలంగా మరి భగవంతుడికి సంబంధించిన విషయాలన్నీ విని మరి ఈ ప్రహ్లాదుడు తల్లి మైండ్ లో ఏముందంతా కొంచెం భగవంతుడికి సంబంధించిన విషయాలే వెళ్ళాయి. అది ప్రహ్లాద్ మహారాజుకి వచ్చింది అనమాట, ఆ భగవంతుడి చైతన్యం. సో దట్ మీన్స్ లేడీస్ కంపల్సరీ ఆధ్యాత్మికంగా ఉండాల్సిందే ఈ లెక్క. అదర్వైజ్ ఒకవేళ లేకపోతే గనక ఆ మైండ్ అనేది ఆ పుట్టే సంతానానికి వచ్చేస్తుంది. ఆ మైండ్ అనేది ఆ పుట్టే సంతానానికి వచ్చేస్తుంది. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్స్ ఫర్ ఎన్లైటింగ్ us ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. కెన్ వి క్లోజ్ ద సెషన్ ప్రభు? ఎస్ ప్రభు, ప్లీజ్. థ్యాంక్ యూ ప్రభు. శ్రీ శ్రీ రాధా గోవింద్ కి జై.